గారు చెప్పిన వర్తమానము. ఇప్పుడు చెరసాలలో ఉన్న ఆత్మలు 2వ భాగమును చదువుకుందాము. ఆమె ఆ విధము తల వెంట్రుకలు కత్తిరించుకొనినా తన భర్తను అవమానపరుచుచున్నది. బైబిలు సరిగ్గా అదే విషయమును చెప్పుచున్నది. రంగులు పూసుకొని అలంకరించు స్త్రీ బైబిలులో ఒకే ఒక స్త్రీ కలదు. ఆమె యెజబెలు అను స్త్రీ. ఆ రీతిగా ఉండినది అదియే. ఎప్పుడైనా రంగులు పూసుకొని ముస్తాబైన స్త్రీ బైబిలులో కలదనినా అది యెజబెలు అను స్త్రీయే. ఆమెను దేవుడు అడవి కుక్కలకు ఆహారముగా విసిరివేశాడు. త్వరితముగా అది ఆమెను అవమానకరముగా మార్చినది. మరియు ఆమె యొక్క ప్రతీదియు అని చెప్పబడిన అది యెజబెలు అని పిలువబడినది. యెజబెలు నడిచిన మార్గమది. మీరట్లు వేయుటకు వీలు లేదు. ఆ విధముగా చేయుటకు నిన్ను ప్రేరేపించున్నది ఏది? అది దెయ్యపు ఆత్మయే. దానిని మీరు గుర్తించలేదు. మీరట్లు చేయరని నేను ఎరుగుదును. మీరు చాలా మంచి ప్రజలు. మీరు మంచివారు. మీరు నాతో కరచాలనము చేయుచు నాతో మాటలాడుచున్నారు. మిమ్మును నేను ప్రేమించుచున్నాను. అది సరియే. అయితే అలాంటి ప్రేమ లేకుండుట నేను చూచిన ఎడల నేనొక వేషధారిని కానా? దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమీయూ దాచుకొనలేదు అని పౌలు చెప్పెను. ఏ స్త్రీ లేక పురుషుని రక్తాపరాధము ఆ తీర్పు దినమందు నా మీద ఉండకుండునుగాక. ఏలయనగా నేను మీకు సత్యమును ప్రకటించి తిని దేవుడు నాకు తెలియజేసిన దానిని మీకు తెలియజేయుటకు నేను వెనకాడలేదు. ఏలయనగా నేను మిమ్మును ప్రేమించుచున్నాను. నేను ఏమి చేయబోచున్నానో దానితో మిమ్మును బాధ పెట్టవలనని కాదు సుమా. అయితే పవిత్రమైన దైవిక ప్రేమ ఆ విధముగా చేయుటకు నిన్ను నడుపును. సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని యేసు కూడా శిలువ మరణము తొలగిపోవుటకు ప్రార్థించెను. బాధాకరముగా నున్నను తండ్రిని ప్రేమించుచున్నానను దానికి తండ్రి మాటను శిరసావహించెను. ఇట్లు మాట్లాడిన వ్యక్తి వలె నేను ఆ రీతిగా ఉండబోచున్నానా? అన్ని విధములుగా చక్కగానున్న విలువైన ఆ స్త్రీలను నేను ముక్కలుగా చేయుటకు వారిని కలిగి ఉన్నానా? దేవుని కంటే ధనమును మతశాఖలను ప్రేమించు తోటి పరిచారక సహోదరులను నేను అచ్చట నిలువబడి హెచ్చరించకుందునా? తమ హస్తములు నాపై వేసి నన్ను ప్రేమించుచున్న నా అమూల్యమైన సహోదరులను తప్పక ఆ పనిని చేయకుందునా? ఓ దేవా, ఆ విధముగా చేయకుండా ఉండనీయకుము. అయితే దేవుని సంకల్పము అంతటిని మీకు తెలుపకుండా నేనేమీయూ దాచుకొనలేదు. యథార్థమైన ప్రేమ ఆ విధముగా చేయుటకు నన్ను నడిపించెను. ఈ వర్తమానము ఈ విధముగా ప్రకటింపబడుట అందువలనేనా? లోకములో ఎచ్చటను ఈ విధముగా ప్రకటింపబడుటలేదు కదా. ఇప్పుడు అది ఎక్కడ ఉన్నది? వారు భయపడుచున్నారు. అయితే దానికి భయపడనక్కరలేదు. ఎల్లప్పుడూ దేవుడు సరిగ్గా అదే రీతిగా చేయుచుండును. మంచిది. ఈ వర్తమానము వలన స్త్రీలు ఈ విధముగా దూషింపబడిరా? దాని నెరుగరు. అది వారిని దూషించుట కాదు, అది నాకు చూపింపబడినది. అయితే మరునాటి దినము వరకు అది నాకు తెలియపరచబడలేదు. దానివైపు చూడుము. అది ఈ సేవకు సరిగ్గా తగియున్నది. అది అంతయు సరియే. ఇప్పుడు ఒక్క నిమిషమాగుము. ఇంతకు ముందు ఎన్నడైనా స్త్రీ ప్రాధాన్యత కలిగిన లోకముండెనా? అవును, చరిత్రానుసారముగా ప్రవక్త అయిన ఏలియా దినములలో యెజబెలు అను ఒక స్త్రీ ఉండెను. ఆమె దేవుని సంఘముపై ఆధిపత్యమును కలిగి ఉండెను అని బైబిలు చెప్పుచున్నది. మరలా కడసరి దినములలో దాని ఆత్మ స్థాపన సంఘముల ద్వారా అదే పనిని జరిగించునని బైబిలు చెప్పుచున్నది. ఆమె ఒక మహావేశ్య మరియు ఇతర సంఘములన్నీయు దానివలే వేశ్యలుగా దానితో కూడా తయారగుదురు. అది సరియేనా? ప్రకటన 17వ అధ్యాయములో ఆమె మహావేశ్య, వేశ్యలకు తల్లి అని చెప్పబడెను. అది ఒక పురుషుడుగాక ఒక స్త్రీ అయి ఉన్నది. వారెల్లరూ అగ్ని సహోవరమందు త్రోయబడి కాల్చబడుదురు. అది సరియేనా? నీవు సరిగ్గా గ్రహించితివి. గమనించుము.
యెజెబెలు దృశ్యమునందు వచ్చినప్పుడు దానికి విరోధముగా ఒక మనుష్యుడు నిలవబడి ఉన్నాడు. దేవుడు ఆ మనుషుని లేపెను, తోడుకొని వచ్చెను. అతడు ఎక్కడ నుండి వచ్చెనో మనము ఎరుగము. అతని సేవా పరిచర్య పూర్వ వృత్తాంతమును గూర్చి అతడు ఒక యాజకుడును కాదు, లేక మరి ఏదియూ కలిగినవాడు కాడు. అతని పేరు ఏలియా. అతడు అడవిలో సంచరించుచున్న అడవి మనిషిని పోలినవాడు, చెట్టు వేరునందు గొడ్డలి పెట్టినవాడు. ఆనాటి వారు అతనిని ద్వేషించిరి. అంత మాత్రమే గాక సమాజమంతయు అతనిని నిరాకరించిరి. మరియు ఒకనాడు తాను ఒక్కడే దేవుని పక్షమున నిలబడి ఉన్నాడని అతడు తలంచెను. కాదు, ఆయనకు ఏర్పరచుకొనబడిన వారు నీతో కూడా 7,000 మంది కలరని దేవుడు అతనితో చెప్పెను. అదే ఏర్పాటు చేసుకొనిన గుంపు. ఎల్లప్పుడూ ఆ విధముగానే ప్రత్యేకత గల గుంపు ఉండును. భయపడవద్దు. ఏలియా మతశాఖల వారు నిన్ను పర్వత శిఖరమునకు తరిమినారు. దానిని నేను ఎరుగుదును. నీ బోధను అంగీకరించిన వారు 7,000 మంది నా కొరకు ఉన్నారు అని దేవుడు చెప్పెను. అతని దినముల తరువాత రోమ్ ఆ స్థానము కలిగి స్త్రీ యొక్క ఆధిక్యత గల లోకము మరలా తయారైనది. అన్ని రకములుగా స్త్రీలు సొగసుగా రూపించుకొనుట వచ్చాయి. వారు ధరించుకొన్నట్టి టోపీలు ఆదిగా తయారైనవి. అప్పుడు కూడా దేవుడు అదే ఆత్మతో, ఏలియా ఆత్మతో ఒక వ్యక్తిని లేపెను. అది సరియేనా? ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది. అతడు ప్రకటించెను. తన భర్తను విడిచి అతని సహోదరుడు హేరోదును వివాహము చేసుకొనిన పురాతన రంగులతో అలంకరించుకొనిన స్త్రీ అతని కంటపడింది. రెండవ ప్రక్కనున్న సందేశము యొక్క కొంత భాగము కనబడకుండా పోయినది. ఆమె అతని సహోదరుడును పెంపుడు తండ్రిగానున్న హేరోదియ వలన ఒక కుమార్తెను కలిగినది. ఆ స్త్రీ యొక్క కుమార్తె హేరోదియ ఏలయనగా తన పెంపుడు తండ్రి అనబడు హేరోదునకు పుట్టినది. అటు పిమ్మట నాట్యమాడుటకు ఆ అమ్మాయికి నేర్పించినది. ఆ కుమార్తె తన తల్లి వల్లనే చక్కగా ఆకర్షించు నాట్యకత్తిగా తయారాయెను. 4 లేక 5 సార్లు వివాహము చేసుకొనిన తనకు ఇష్టమైన రీతిగా జీవింపవచ్చునని తలంచినది. హేరోదు బయటకు వచ్చెను. వారంతా యూదులని జ్ఞాపకముంచుకొనుము. వారు సంఘ సభ్యులే. యోహాను ప్రవక్తయని ప్రజలు నమ్మియుండిరి గనుక హేరోదు ప్రవక్త చొప్పు దానిని వినుటకు తన సంఘము నుండి బయటకు వచ్చెను. ఆ ప్రవక్త తిన్నగా నడుచుచూ వచ్చి వారిరువురి ముఖమునకు సూటిగా, నీవు ఆమెను ఉంచుకొనుట పాపమని అతడు గద్దించెను. అప్పుడు ఆమెకు ప్రేలుడుతో ఎగురగొట్టబడినట్లాయెను. సర్వసాధారణమైన ఒక వ్యక్తి, హేరోదియా, నీవెలాగున్నావు అని అడిగి ఉండవచ్చును. నీవు మా సంఘములో ఉండుటకు మేము సంతోషించుచున్నామని ఈనాటి సువార్తికులు లేక కాపరులు చెప్పుదురు. కానీ యోహాను అటువంటి వాడు కాదు. మీరు ఎవరిని చూడవెళ్ళితిరి? ఎప్పుడు యోహానును చూడవెళ్ళితిరి? యాజకుని వలె వస్త్రములు ధరించిన ఒకని చూడవెళ్ళితిరా? యేసు ప్రశ్నించెను. లేదు, అట్టివారు పిల్లలను ముద్దాడుచు మరియు మృదులను పాతిపెట్టుచుందురు. మీరు దేని చూచుటకు వెళ్ళారు? గాలికి కదులుచున్న రెల్లునా అని ఆయన ప్రశ్నించెను. యోహాను, నీవు మా యొద్దకు రా, మాది పెద్ద సంస్థ, నీవు మాకు బోధించిన ఎడల నీకు ఎక్కువ జీతము ఇస్తాము అని వారు అతని అడిగి ఉంటారు. యోహానును కాదు. అతడు అటువంటి దానిని ఎన్నడూ అంగీకరించుటకు వెళ్ళడు. మరి మీరు ఏమి చూడవెళ్ళితిరి? ప్రవక్తనా? అవును గాని ప్రవక్త కంటే గొప్పవాడినని మీతో చెప్పుచున్నాను. ఇదిగో, నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ ముందు నీ మార్గమును సిద్ధపరచును అని ఎవని గూర్చి వ్రాయబడెనో అతడే ఈ యోహాను అని ఆయన చెప్పెను. అతడు ఆ వాగ్దానము చేయబడిన నిబంధన దూతయ్యుండెను. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని ఆయన యేసు చెప్పెను. ఆ దినముల కొరకు అటువంటి వ్యక్తిని దేవుడు లేపెను. అరణ్యవాసి అయిన ఏలియా వలె యోహాను పంపబడెను. గమనించితివా? ఆ ఏలియా ఆత్మతోనే యోహాను వచ్చెను. స్త్రీ ప్రధానత్వ దినము మరలా వచ్చినప్పుడు ఆ ఆత్మ మరలా ప్రభువు రాకడకు ముందుగా వచ్చును అని అతడు చెప్పెను.
భూమి భక్తిహీనులతో దహించబడిన బూడిదపై నీతిమంతులు ఆ దుర్మార్గుల బూడిదపై నడిచి తమ కాళ్ల క్రింద నుండు దుమ్మును బూడిదను దులిపివేసినట్లుగా చేయుదురని తెలియజేశాడు. ఈ వాగ్దానము మన దినముల నిమిత్తము చెప్పబడినది. గమనించుము, దానిని ఆ వాగ్దానమును పరిశుద్ధాత్మ వాగ్దానమును చేసెను. అది మనమిప్పుడు జీవించుచున్న సమయమునకు తగి ఉన్నది. అది తప్పక జరగవలసి ఉన్నది. ఏలయనగా మలాకి 4వ అధ్యాయము ప్రకారము అది ఈలాగు యెహోవా సెలవిచ్చుచున్నాడు అనునదై ఉన్నది. యెహోవా యొక్క మహాదినము భయంకర దినమునకు ముందు సరిగ్గా జరగబోవు దాని సూచన అని ఆయన చెప్పెను. అదేమనగా, నేను ఏలియాను పంపుదును. అతడు వచ్చి ఏమి చేయును? పిల్లల హృదయములను తండ్రుల ఉపదేశము వైపు త్రిప్పును, బైబిలు వైపు మరలా త్రిప్పును. ఈ సమస్త స్థాపన సంఘ బోధల నుండి, మానవ కల్పితములకు భిన్నమైన బోధల నుండి బైబిలు బోధించు సత్యము వైపు తిరిగి వచ్చుటకు, దేవుని వైపు తిరిగి వచ్చునట్లు త్రిప్పబడు పనిని అతడు చేయును. చూచితిరా, మనము ఎంత గొప్ప సమయములో జీవించుచున్నాము. వెనుకటి దినాల్లో ఆనాటి ఆధునిక స్త్రీలను ప్రవక్తలు గద్దించుట వలన వారిరువురూ తమ ప్రాణాలు పోగొట్టుకున్నట్టి విలువ చెల్లింపవలసి వచ్చెను. స్త్రీ ఏలుబడిలో నున్నప్పుడు అది వారిరువురి సమయములలో ప్రతి ఒక్కటి స్త్రీ ఆధీనమునందు లోకముండెనని చరిత్ర రుజువు చేయుచున్నది. ఈనాటి దినమును గూర్చి చూడుము. ఈ దినాల్లో ఒక అధ్యక్షుని మనము కలిగియుందుము. ఆ దినాల్లో జరిగినట్లు ఇప్పుడును తప్పక జరుగును. ఆమె సాక్షాత్తుగా అధ్యక్షత పదవిని కలిగినదగును. అతడు అర్ధ అలంకారయుక్తమున సరిగ్గా ఉన్నాడు. స్త్రీ అనగా సంఘము. కాథలిక్ సంఘము నుండి ఒక వ్యక్తి అధ్యక్షుడుగా వచ్చు దానిని అర్ధాలంకారముతో చెప్పబడినది. ఇచ్చట ఎంతో కాలము క్రితము కాదు, ఇతర దేశాలలోనూ స్త్రీలు వ్యామోహములో పడి ప్రజలెల్లరూ వారిని ఎంతగానో ప్రశంసించుచు ఆ దేశాధిపతి నేను ఆమె భర్తను అని చెప్పునంతగా ఆమె సమస్త కార్యములను శ్లాఘించబడుచున్నది. సంయుక్త రాష్ట్రాధిపతి, యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు కూడాను యెజబెలు వలె కృత్రిమ అలంకార సొగసును చేసినట్లుగా ఆ స్త్రీ కృత్రిమ సొగసును ప్రవేశపెట్టుట వలన స్త్రీలు దానిని అనుసరించుచు పురుషులను వంచించుచున్నారు. యెజబెలు మతము అను నా ప్రసంగమును మీరు వినియుందురు, దాని విషయము మీరు ఎరుగుదురు. ఇప్పుడు మనము ఎక్కడ ఉన్నామో చూడండి. ఈ పట్టణములో 1 వారము లేక 2 వారముల క్రితము ఏమి జరిగిందో చూసారా? ఫెయిత్ లూథరన్ బోధకుడు సేక్రెడ్ హార్ట్ యొక్క కాథలిక్ మత గురువును ప్రసంగించుటకు ఆహ్వానించెను. అతడు వచ్చి ఆ రీతిగా చేసెను. పిమ్మట ఫెయిత్ లూథరన్ బోధకుడు కాథలిక్ మత గురువు నొద్దకు వెళ్ళి కాథలిక్ వారికి బోధించాడు. ఇప్పుడు రోమ్లో క్రైస్తవ సంఘముల ఆలోచన సభ సమావేశము నిమిత్తమైన కదలిక ప్రారంభమైనది. ఈ పలువురుకు పంపబడు ప్రకటన పత్రిక నా మంచి స్నేహితుడు డేవిడ్ డ్యూప్లెసిస్ కలిగి ఉన్నప్పుడు నేను అచ్చట 14 మైళ్ళు సముద్ర చిన్న పాయ యందు కూర్చుండియుంటిని. అది ఎంతో కాలము క్రితము కాదు. అతడు ఆ సంఘమును బబులోనులోనికి చేర్పింపబోచున్నాడని నేను ఎరుగను. అయితే దాని విషయము హెచ్చరిక కేక వేసి తిని. ప్రతి ఒక్కరూ అప్పుడు ఓ సంఘములన్నీయు ఇప్పుడు ఒకటి కాబోచున్నవి అని చెప్పుచుండిరి. అవును, సరిగ్గా ఏదైతే నేను ప్రవచన పుస్తకమందు 1933లో జరుగునని వ్రాసియుంచానో అదే జరుగుచున్నది. ఆ విధముగా ఐక్యపరచుటకు కూర్పుచున్నది. అది సాతాను అని మీరు ఎందుకు తెలుసుకొనలేకపోతున్నారు? అది ఆ విధముగా కూడుకొనిన కొంత సమయమునకు సరిగ్గా వారు ఒకటిగా అయిన వెంటనే పరస్పర స్థాపన సంఘముల పని ముగించబడును. సరిగ్గా అప్పుడు మీ క్రూర మృగము యొక్క ముద్ర వెలువడును అని బైబిలు చెప్పుచున్నది. దానిని గూర్చి విస్తరించి చెప్పుటకు నాకు సమయము లేకపోవచ్చున్నది. ఇప్పుడు సుమారు 12 గంటలు పావు అయినది. దీనిని నేను త్వరగా ముగించాలని కోరుచున్నాను.
ఈ విషయమును పొందుకుందాము. ఇచ్చట నేను లేఖనములను మీ ముందు ఉంచుచున్నాను. వాటిని మీరు చూచినప్పుడు ఇప్పుడు మనము ఎక్కడ ఉన్నాము అను విషయము తెలుసుకొనుటకు సాధ్యమగును. కొన్ని నిమిషములలో పాటు మనము ఇప్పుడు ముగించుకుందాము. ఇప్పుడు సరిగ్గా ఏమి జరిగినో గమనించి చూడుము. ఆనాటి దినములలో అలాంటి స్త్రీలను గద్దించు ప్రవక్తలను స్త్రీలను ద్వేషించు వారని పిలువబడిరి. అది వాస్తవమే. ఆ విధముగా ఉండేడని చరిత్ర రుజువు చేయుచున్నది. ఒక్క నిమిషం ఆగుము. లేఖనములు వ్రాసికొనుచున్న మీరు 1 తిమోతి 5:6 వ్రాసుకొనండి. స్త్రీ సుఖభోగముల యందు ప్రవర్తించున్నది, దేవుని యందు ఆనందించున్నది కాదు కనుక అది ఆ రీతిగా నుండును. సుఖభోగముల యందు ప్రవర్తించు ఆ స్త్రీ బ్రతుకుచుండియు చచ్చినదయ్యుండును అని బైబిల్ చెప్పుచున్నది. సరే, పౌలు ప్రవక్తయునైన అతడు చెప్పునది అదే. ఈ లోక సుఖభోగములలో ప్రవర్తించుచున్న స్త్రీ బ్రతికినను ఆమె చచ్చినదయ్యుండును. ఆమె దేవుని కనికరమును నిరాకరించిన ఎడల ఆమె తనకు ఇవ్వబడిన దేవుని కనికరము పొలిమేరను దాటినదై మరెన్నడూ ఆయన కనికరము పొందనేరలేదని, అప్పుడు ఆమె కన్నులకు రంగు పూసుకొనినదై వెంట్రుకలు కురచగా కత్తిరించుకొనిన దానితో ఎచ్చట నుండును. ఆమె తనకు నియమించిన హద్దును మీరినదై తిరిగి ఆ స్థానమునకు వచ్చుటకు మార్గము కానదయ్యెను. ఆమెకు బోధించుటకు ఒక పరిచర్య అగత్యమయ్యుండును. అయితే ఆ సమయమున అది దేవుని కనికర సమయము ముగిసిపోయియుండును అని జ్ఞాపకముంచుకొనుము. దానికై ఎంతగానో వెదకవచ్చును, కానీ అది ముగిసిపోయెను. వ్యర్థమైన వెంటాడుటయే సరిగ్గా గొప్ప అద్భుతములు చూపించు పరిచర్య అచ్చట నుండును. ఏవేలు ఆ విధముగా చెప్పెను. అయితే విమోచింపబడుటకు సమయము లేదు. ఆ సమయమంతయు గతించిపోయెను. గొర్రెపిల్ల తన విమోచన కార్యమును ముగించెను. ఆయన విమోచన గ్రంథమును తీసుకొనెను. యేసు ప్రథమముగా వారికి బోధించెను. అయితే ఆయనను నిరాకరించిరి. మరియు ఆయన చెరలో ఉన్న ఆత్మలకు బోధించుటకు ఆయన ఆత్మగా వారిని వెంటాడి వెదకి వారికి బోధించెను. కానీ వారు మారు మనస్సు పొందరైరి. ఏలయనగా వారి రక్షణా సమయము దాటిపోయెను. అదే సేవ మరియొకసారి జరుగును. అదే 3వ నిర్గమము అయిన ఎడల ఏమగును? నిత్యముగా పోగొట్టబడును, నశించినదగును. అట్టి విధముగా జరిగిన ఎడల అది ఏమగును? అట్లది కాకుండా వలెనని నేను అపేక్షించుచున్నాను. అట్లు జరిగిన ఎడల ఏమి? ఒక్క నిమిషము సరిగ్గా దాని విషయము ఆలోచించుము. అలాగుండిన ఎడలనేమి? దేవుడు అట్లు జరగనివ్వకుండా చేయునుగాక. నేనును పిల్లలను కలిగి ఉన్నాను. అయితే అది ఎంతో సమయముగా ఉండునట్లు వాస్తవముగా అది కనబడుచున్నది. నేను చిన్నపిల్లవానిగా నున్నప్పుడు ఎందుకు ఆ దర్శనము నాకు కలిగెను? దీనికి ముందు ఎన్నడూ దాని విషయము నేను ఆలోచించలేదు. మరునాడు ఆ గదిలో ఎందుకు పరవశుడగుటకు జరిగెను? ఇక్కడే అది ఉన్నది అని చెప్పుచున్నది. సరిగ్గా ఇక్కడ ఊహు 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 అను ఒక్క వారి మధ్యనే అది ఉన్నది. నశించిపోయిన ఆత్మలయ్యున్నవి అవి. మరియు యేసు వారికి బోధించెను, సాక్ష్యమిచ్చెను. కానీ వారు పశ్చాత్తాపపడనొల్లరైరి. నేను వారికి ఎంత అధికముగా వారికి బోధించెదనో అంత చెడుగుగా వారికి కఠినత్వము కలుగుచుండెను. అచ్చట పశ్చాత్తాపపడుటకు అవకాశము లేకున్నది, పశ్చాత్తాపపడుటకు చోటు లేకున్నది. 7 ముద్రలు విప్పుటకు సిద్ధముగానున్నప్పుడు గొర్రెపిల్ల 7 ముద్రలు గట్టిగా వేయబడి ఉన్న తన గ్రంథమును తీసుకొనెను. 7వ ముద్రను ఆయన మనకు మరుగుగా నుంచెనని జ్ఞాపకం పెట్టుకొనుము. ఆయన దానిని బయలుపరచలేదు. ఆ దేవుని దూత దినము వాటి విషయము చెప్పుచుండినప్పుడు ఆ 7వ ముద్రను గూర్చి ఆయన చెప్పలేదు. పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్చయంగా నిశ్శబ్దముగా నుండునని చెప్పెను. అది ఎవరికినీ తెలియదు. అది ప్రభువు యొక్క ఆగమనమయ్యుండెను. ఓ, అది కాదని మీరు చెప్పుదురు. అది మీరు తలంచినట్లు కాదు అని నేను నిరీక్షించుచున్నాను.
దాని విషయము మరికొంత వ్రాసితిని. దానిని చూచుటకు ముందుకు సాగిపోదాము. మంచిది, జ్ఞప్తి ఉంచుకొనుము. ఈ లోక సుఖభోగములందు ప్రవర్తించుచున్న ఆమె లోక ఆశలను కలిగినదై లోకస్తుల వలె ఆమె ప్రవర్తించుచున్నది. ఆమె ప్రార్థనా మందిరమునకు వెళ్ళుచు భక్తిగల పరిశుద్ధమైన దానిగా ప్రవర్తించుచుండెను. అలాంటి ప్రవర్తన వలన ఏ కించిత్తు ప్రయోజనము లేదు. బ్రతికినదై ఉండినను అది చచ్చినదే. ఆమె ఎడల స్థాపన సంఘములు ఏమి వేసెనో చూడుము. పవిత్ర వాక్యమును బోధించుదానిగా వారు ఆమెను చేసిరి. అది బైబిలునకు వ్యతిరేకమైనది. వారు ఆమెను ఉపదేశకురాలుగా చేసిరి. లేఖనములు దానిని నిషేధించుచున్నవి. మరియు ఆమెను ఏలికగాను, నగరాధ్యక్షురుగాను, రాజ్య పరిపాలకుగాను, సమస్తముగా రాష్ట్రమునందును మరియు దేవుని ఇంటియందు సేవకురాలుగాను, ఉపదేశరాలుగాను ఎన్నడూ చేయనటువంటి ప్రతి పాపం విషయములో ఆమె ఆరోపింపబడినను వారు ఆమెను చేసిరి. ఆమె అలాంటి అవినీతికి హేతువాయను. అది సరి అని నేను చెప్పుటలేదు. ఆమె దోషి అని రుజువు చేయబడినది. జన్మించిన ప్రతి శిశువు గ్రుడ్డివాడుగా పుట్టు ఆమె ఒకటే హేతువు. ప్రతి సమాధి త్రవ్వుటకు ఆమెయే కారకురాలు. దుఃఖము, రోగములు, పాపము చేయుటకు కారకురాలు ఆమె ఒక్కటే. ఆ ఒక స్త్రీ దానికి హేతువు కాకుండిన ఎడల ఔషధరాలము అగును. కొనిపోవు వాహనమునకై పిలువవలసిన గంట వాయించవలసిన అగత్యము లేకుండును. ఏ ఏడ్చుటయు కలగనేరదు. పాపము లేకుండును, మరణము లేకుండును, దుఃఖము లేకుండును, బాధయు లేకుండును. అయితే ఆ ఒక స్త్రీ వాటిని కలిగించుటకు కారకురాలాయెను. ప్రసంగ వేదిక పైకి ఆమె వెళ్ళుటకు దేవుడు నిషేధించెను. అయితే అది అట్లు చెప్పబడినను వారు ఆమెను ఆ రీతిగా ప్రవర్తించుటకు చేసిరి. స్థాపన, నామకరణ సంఘము అది ఎక్కడ ఉన్నదో గమనించితివా? అది ఆమె ఒక దేవతయ్యున్నది. దెయ్యము ఎట్లు పనిచేయుచున్నదో చూడుము. కాథలిక్ ప్రజలు స్త్రీలను తమకు దేవతలుగా చేసుకొని వారిని పూజించుచున్నారు. అది వాస్తవము. మేరీ దేవత మరియు ఆదిగా భక్తులను దేవుళ్ళుగా చేసుకొని పూజించుచున్నారు. ప్రొటెస్టెంట్లు వారిని తమలోనికి ప్రవేశించినట్లు చేయుటకు ఎక్యూమినికల్ కౌన్సిల్గా ఏర్పడిన కాథలిక్ వారు యేసును కొంత అధికముగా పూజించుట అను సాధకము వలన సహాయపడగలదని వారు చెప్పినది జరుగుట నేను చూచుచున్నాను. ఓ మార్పు లేని పైన తీపి కలిగి దాని లోపల విషము కలిగిన దానివలే పైకి మేలు కలిగించినదిగా కనిపింపజేసి దాని అంతమున కీడు కలిగియున్న మాటలు వారు చెప్పుచున్నారు. అది పురాతనమైన సాతాను దెయ్యము యొక్క కృత్యములే. ఎవరి పేర్లు గొర్రెపిల్ల జీవగ్రంథములో వ్రాయబడలేదో వారెల్లరూ తమ నొసళ్ల మీద ఆ మృగము యొక్క గురుతు వేయించుకొందురని బైబిలు చెప్పుచున్నది. నేను మాటలాడుచున్నది ముందుగా ఏర్పరచుకొనిన క్రీస్తు సంఘముతోనే, వెలుపటనున్న వారితో కాదు. లేదు మహాశయ, ప్రతి సమూహము నుండి ముందుగా ఏర్పరచుకొనిన తన వారిని ఆయన లోపలికి లాగుచున్నాడు. వారి నిమిత్తమే ప్రతి సంఘకాలములో ఆయన వచ్చుచు సంధించుచుండెను. ఆమె అచ్చట నిలబడి ఉన్నది. చెప్పబడిన రీతిగా ఆమె అచ్చటనున్నది. వాక్యమును బోధించుటకును వాక్యమును తనకిష్టమైన విధమున ఉపయోగించుటకును ఆమె దేవతగానాయెను. ప్రతి పాపము చేయుటకు హేతువాయెను. స్త్రీ ఉపదేశించుటకైనను ఏలాటి అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయెను. వారు లోబడి విధేయులై ఉండవలెనని ధర్మశాస్త్రమును చెప్పుచున్నది. ఆమె దానిని చేయజాలదు, చేయరాదు. అయితే వారు ఆమెను దేశమును ఏలుదానిగాను, నగర అధ్యక్షురాలిగాను, రాజ్య పరిపాలన చేసిన దానిగాను తప్పక ఆమె అధ్యక్షురాలుగా కాగలదు. ప్రెసిడెంట్, అది సరిగ్గా చెప్పబడినది. జరిగింపబడు మార్గము అదియే. ప్రజలు ఆ రీతిగా చేయుదురు. ఏలయనగా వారు వాక్యమును లక్ష్యపెట్టరు. వారెన్నడూను వాక్యమును చూడరు. అచ్చట నిలవబడి ఉన్న యూదులను శాస్త్రులను ఎన్నికైన వారి వైపు చూడుడి. మీరు మీ తండ్రి అయిన సాతాను సంబంధులై ఉన్నారని యేసు చెప్పెను.
మీ ఎదుట ఇప్పుడు సరిగ్గా విమర్శింపబడుటకు నేను తీసుకొని వచ్చిన ఎడల ఏమి? ఒక నిమిషము దానిని ప్రయత్నించుదము. ఆయనకు వ్యతిరేకముగా మాటలాడిన దేవుడు నన్ను క్షమించునుగాక. కానీ ఒక నిమిషము ఆగుము, ఏదో మీకు చూపించబోచున్నాను. మంచిది, దేవునికి మహిమ కలుగునుగాక. నేను భాషలలో మాట్లాడుచున్నాను. హల్లెలూయా. దానిని నేను పొందియున్నానని నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రములు, ఆమీన్ అని నీవు చెప్పిన ఎడల ఏమి? హో హో, నీవు చేసితివి. ఇజ్రాయేలు ప్రజలను జ్ఞాపకము చేసుకొనుము. ఆయన వారిని ఐగుప్తు నుండి బయటకు తెచ్చెను, వారిని విమోచించెను. అయితే వారికి అనుగ్రహింపబడిన సందేశమును అనుసరించలేదు గనుక ఆయన వారిని నాశనము చేసెను. దేవుడు పరలోకము నుండి వారి కొరకు భూమి మీద కురిపించిన మన్నాను వారు తినిరి, మరియు సందేశార్హుని సన్నిధిలో వారు నిలువబడిరి. అగ్నిస్తంభమును చూచిరి, దేవుని శబ్దమును వినిరి, మరియు దానిని దృఢపరిచెను. వారు అందరికంటే పరిశుద్ధులనియు ఇదియు అదియు అని చెప్పుకొనుచును కోరాహును వారు విశ్వసించనపేక్షించిరి. మనము తప్పక పరిశుద్ధులుగా నుండవలెను, దీనినంతయు మనము చేయవలసి ఉన్నది, ప్రజలందరూ పవిత్రులై ఉన్నారు అని కోరహు చెప్పు దానిని వారు నమ్ముటను అపేక్షించిరి. నిన్ను ప్రత్యేకపరచుకొనుము, అక్కడ నుండి తొలగిపోమ్ము అని దేవుడు చెప్పెను. ప్రభు పక్షమున ఉన్నవారు నాతో కూడా రండి అని మోషే తెలియజేసెను. అప్పుడు ఆయన భూమి నోరు తెరిపింపజేసి వారిని మృంగివేసెను. వారు వాస్తవముగా మంచివారే, వారు చక్కనివారు, అవును మహాశయ. అయితే అవి వారికి ఏ మేలు కలుగజేయలేదు. ప్రభువా ప్రభువా అని పిలుచువారు కాదు గాని నా తండ్రి చిత్తమును చేయువాడే అని చెప్పబడినది. ప్రారంభించువాడు కాదు కాని దాన్ని ముగించువాడు లెక్కింపబడును. సమీప మార్గము కాదు, పందెము యొక్క అంతమున నీవు ఓడిపోవుదువు, అయోగ్యుడవగుదువు. అచ్చట త్వరగా చేరుటకు అడ్డు రాస్తా లేదు. లేఖనము చెప్పుచున్న మార్గమున సరిగ్గా నీవు రావాలి. మారు మనసు పొందుము, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుము, అప్పుడు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదువు అని లేఖనము చెప్పుచున్న ఎడల దానిని మీరిపోవు. ఎలాంటి అడ్డు రాస్తా లేదు. చేతులు కలుపుచు స్థాపనా సంఘముతో చేరిపోవు మార్గమున మీరు వచ్చెదరు. మీ నిమిత్తము మీరు మరణించి దేవుని ఆత్మ ద్వారా జన్మించితేనే తప్ప లేని ఎడల మీరు నశించిన వారే. అది వాస్తవము. వేరే భిన్నమైన మరొక మార్గము లేదు. ఓ, నేను ఫలాని సంఘమునకు చెందియున్నాను, అది చాలా మంచిది అని నేను ఎరుగుదును అని నీవు చెప్పుదువు. నా యొక్క తల్లి సంఘము, దానిని కాదని చెప్పుటలేదు, దానిని నేను అనుమానించను. అయితే నేను మాట్లాడుచున్నది నీతోనయ్యున్నది. నీవు ఆ మార్గమున మాత్రమే రావలసి ఉన్నది. ఏలయనగా సులభమైన మార్గము వేరొకటి లేదు. తీర్పు సమయమున నీవు అపాత్రుడవగుచున్నావు. నీవు రావలసిన మార్గము ఒకటే మార్గము గలదు. ఆ మార్గము క్రీస్తే. క్రీస్తు వాక్యమయ్యున్నాడు. ఆ వాక్యము మీ యందు నివసించుచున్నది. ఆయన వాగ్దానము చేసిన దానిని తగు సమయమందు ఆ వాక్యము సమస్తమును వివేచించును. మీరు దానిని గ్రహించితిరా? మంచిది. ఇప్పుడు గమనించుము. వారు మంచి ప్రజలు అని కొందరు చెప్పుచున్నారు. నిజముగా వారు మంచి ప్రజలు కారని నేను చెప్పుటలేదు. సెయింట్ సిన్సిలియా మరియు తదితరులు మంచి స్త్రీలు కాదని నేను చెప్పుటలేదు. వారు నా యొక్క తల్లి వలెనున్నారు. అయితే నేను ఆమెకు ప్రార్థన చేయుటలేదు. వాస్తవముగా వారిలో అనేక మంది ప్రజలు మంచివారని నేను చూచితిని. అయితే వారు దేవుళ్ళు దేవతలు కారు, వారు స్త్రీలు. దేవునికి మానవునికి మధ్యవర్తి ఒక్కడే. ఎలా పెంతెకోస్తు ప్రపంచ మనుష్యుడు, నా యొక్క ప్రియమైన సహోదరుడు డూప్లిసిస్ అందరికీ వినిపింపబడు ప్రకటన పత్రము గల ఉత్తరమును కలిగి ఉండెను. మీలో కొందరును దానిని కలిగి ఉండవచ్చును. ఎక్యూమినికల్ కౌన్సిల్లో పోవునకు ప్రక్కన కూర్చుండుట వలన ఎంతో ఆత్మీయులుగా నున్నట్లుండును. అది ఆత్మ యొక్క వివేచించుటయ్యున్నది. అది సరియేనా? హో, ప్రభు ఆత్మ అచ్చట ఉన్నది. మిక్కిలి ఆత్మీయముగా నున్నట్లు ఉండెను.
పై చెప్పబడినది వాస్తవమే. ఎందులకు? ఎలయనగా సంవత్సరముల తరబడి ప్రొటెస్టెంటు వారు ఐక్యతగా కూడుకొను అవకాశమునకై మనము పోరాడుచున్నదానికి సమయమయ్యున్నది. అది ఆ విధముగా జరుగునని బైబిలు దృఢముగా నిలవబడి మనతో చెప్పెను. మన నాయకులలో ఒక గొప్ప నాయకుడు తిన్నగా అందు వచ్చి మనము చేయుచున్నది మంచిదని చెప్పెను. ప్రొటెస్టెంటు సంఘములన్నీయూ దాని ఎదుట సాగిలపడినట్లుగా సమ్మతించినవి. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అను దానిని నీవు చూచిన ఎడల సరిగ్గా అది అలాగే ఉన్నది. ప్రథమముగా వాక్యము దానిని చెప్పెను. పిమ్మట ప్రభు యొక్క ఆత్మ చెప్పెను. 1933లో దేశములన్నీయు యుద్ధములలో ప్రవేశించు విషయము మరియు యంత్రములు ఎట్లుండబోవున్నది, అంతమున ఏమి సంభవింపబోవున్నది మరియు ఇతర విషయములు ప్రతి ఒక్కటి సరిగ్గా ఎట్లు జరగబోవు వాటిని గూర్చి చెప్పబడెను. అవి ఇచ్చట మన కన్నుల ఎదుటనున్నవి. అందు ఒక్కటి కూడా నెరవేరకుండా పోలేదు. అవి ఏ విధముగా రూపొందుచున్నవో ఇక్కడ మనము చూచుచున్నాము. యెజబెలు మతమును గూర్చి నా యొక్క వర్తమానమును ఎంతో కాలము క్రిందట ప్రసంగించినది కాదు. మీరు జ్ఞాపకమునకు తెచ్చుకొందురా? ఏలియా ఒక ప్రాతకాలమున ఆ మార్గమున వచ్చి వారికి తెలియజేసినది జ్ఞాపకము చేసుకొనుడి. ఆ విషయముపై నేను బోధించితిని. సర్వమత శాఖల ఆలోచన సభ ఆ మృగము యొక్క గురుతును చివరకు కలిగినదై వచ్చినప్పుడు, అనగా అది ఆ మృగముతో ఐక్యత కలిగినప్పుడు ఆ సమయము వచ్చునని నేను ఆ విధముగా భవిష్యత్తును తెలిపితిని. అది చేయబడుచున్నది. నా యొక్క వయస్సు కాలములో నేను దానిని చూచుటకు జీవించితిని. ప్రొటెస్టెంటు వారిని లక్షలాదిగా దానికి ఆహుతిగా పడుచున్నారు. ఎలా? వారు దానికై కనిపెట్టుచుండిరి. వారు అందులైపోయిరి. యేసు గ్రుడ్డివారికి త్రోవ చూపించు, మీరు గ్రుడ్డివారి ఉన్నారు అని ఆ పరిసయ్యులతో చెప్పెను. గ్రుడ్డివాడు గ్రుడ్డివానిని నడిపించిన వారెల్లరూ గోతిలో పడుదురని ఆయన చెప్పెను. వారు పడిపోవు గోతి అదియే. ఏ ఒక మనుష్యుడు ఎల్లప్పుడూ నాతో నిలవబడి నాతో మాటలాడుచుండినా మరియు నాతో ఎల్లప్పుడూ కూర్చుండు వ్యక్తి ఆ విధమున విశేషముగా ఎత్తి పొడుపున చెప్పినప్పుడు నేను ఎప్పుడైనా ఎట్లు నమ్మగలను? చూడుము, అది వారి కన్నులకు మరుగయ్యున్నది. జ్ఞానులకును వివేకులకును మరుగు చేయబడిన ఈ సంగతులను పసిబాలురకు బయలుపరచబడెను. ఏదో ఒక దినమున నా ప్రాణమును దాని నిమిత్తము విలువగా చెల్లించవలసి ఉన్నదని నేను ఎరిగియున్నాను. అది సరియే, అది జరగబోచున్నది. అయితే ఇచ్చట సత్యము తెలియజేయబడపోచున్నది. పరిశుద్ధాత్మ సంకల్పము నిమిత్తము బాప్తిస్మమిచ్చు యోహాను ప్రథమముగా చావవలసి ఉండెను. కానీ అతడు దానికి వెనుదీయలేదు. అతడు ఒక మానవునిగా మరణించెను. అటు తరువాత యేసు వచ్చెను. వారు ఆయనను సిలువ వేసిరి. ఆత్మ పాపము నుండి మానవుని రక్షించునని ఆయన బోధించెను. అది సరియేనా? పాపమునకు విరోధముగా స్టెఫను ప్రకటించినప్పుడు అతనిని రాళ్లతో కొట్టిరి. వారికి అతడు కోపము కలిగించినందుకు అతని తలను చితుకగొట్టునట్లు రాళ్ళు ద్రువ్విరి. అతడు తన ఆత్మను అప్పగించి ఆత్మయందు నిద్రించెను. ఆ విధముగా ప్రాణము పెట్టిన వారితో చేరుటకు, ఆ సమూహముతో చేరుటకు అతడు వెళ్ళెను. మరియు పేతురు, పౌలు, పరిశుద్ధ యోహాను వారి వారి ప్రాణములను ఆహుతి చేసిరి. ఏలయనగా సువార్త వెలిగింపబడుటకు వారేమి చేసిరి? వారి రక్తము పాత నిబంధనలోని ప్రవక్తలతో కలిగి ఉన్నట్లు సత్యమైన దేవుని వాక్యమును నమ్మకముగా ప్రకటింపబడినందున, ఎందాక నాదా కీడు కలిగించిన వారెల్లరికీ తీర్పు చేయబోదువు అని బలిపీఠము క్రిందనున్న ఆత్మలు కేకలు వేయుచున్నారు. అయితే అట్టి విధముగా అనేకులు తమ ప్రాణము యొక్క రక్తమును ఇచ్చెదరు. అవును, అది సరే. ఈ పరిశుద్ధాత్మ యొక్క సువార్త నిమిత్తము రక్తము ప్రవాహమయ్యున్నది. అది రక్తముతో మండుచున్నది, ముంచబడుచున్నది. అవును, అది ఏదో ఒక దినమున జరుగును. అయితే నేను కనిపెట్టుచున్నాను, ఎప్పుడు అది ముగియునో ఆ గడియ. ఎవరో ఒక సహోదరుడికి ఒక స్వప్నము కలిగినది. దానిని నాకు పంపినది.
నన్ను చంపుటకు ఒక సంఘము రహస్యముగా ఒక మార్గమును సిద్ధపరిచినది. ఒక సమయమున నేను కారులో ప్రయాణమగుచుండగా ఆ ప్రయాణములో జరుగునట్లు సిద్ధపరిచిరి అని చెప్పినది. అయితే ఆత్మ ఈ సమయమందు కాదు కాని కొంతకాలము గడిచిన పిమ్మట జరుగునని చెప్పెను. దేనితోనైనా నేను సమ్మతించిన దేవుడు క్షమించునుగాక. సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని నేను ఎరగకుందునుగాక. మనము భయంకర దినములందు నివసించుచున్నాము. పాపము దీనిని కలుగజేసినది. అవును, వారు స్తెఫనును రాళ్లతో కొట్టి చంపిరి. యోహాను తలను వారు ఛేదించినట్లు ఆమె చేసినది. మనము ఏ విధముగా చెల్లించవలెనో నేను ఎరుగము. అయితే అది ఏదో ఒక దినమున జరుగును. మంచిది, గమనించుము. యోహాను సువార్తలో ఆ విషయంలో మీరు తెలుసుకొన అపేక్షించిరి. పరిశుద్ధ యోహాను 6:49 వారు మన్నాను తినిరి అని యేసు చెప్పెను. వారిలో ప్రతి ఒక్కరూ చనిపోయిరి అని చెప్పెను. మంచిది, నా యొక్క సహోదరి ఆత్మయందు ఆ స్త్రీ నాట్యమాడుట నేను చూచుచున్నాను అని చెప్పుచుంటిరి. ఓ అవును, ఓ వారు ఆ విధముగా చేయుట నేను చూచితిని. ఆమె భాషలు మాటలాడుచుండుట నేను చూచితిని. అవును, ఆ దినమున అనేకులు నా యొద్దకు వచ్చి మేము ఇవన్నీ చేసితిమి అని చెప్పుదురు అని యేసు చెప్పెను. అరణ్యములో వారు మన్నాను భుజించిరి. వారిలో ప్రతి ఒక్కరును నిత్యముగా వేరు చేయబడిరి అని యేసు చెప్పెను. వారు మరణించిరి. నిత్యముగా వారు దైవ సన్నిధి నుండి తొలగిపోయిరి. అచ్చట అరణ్యములోనే వారు నశించిపోయిరి. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక యందలి 6వ అధ్యాయమునందు ఒకప్పుడు సత్యమును విరిగిన దాని యందు నడుచుటకు నిరాకరించిన వారికి పశ్చాత్తాపపడుటకు అవకాశము ఎన్నడూ నుండదు అని చెప్పబడిన దానిని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. సరిహద్దు అని గమనించుము. ఆఖరిగా ఒక వ్యక్తికి సత్యమును బోధించినప్పుడు వారు దానిని నిరాకరించిన స్వీకరించుటకై హెబ్రీ గ్రంథ ప్రకారము ఈ లోకములో మరేదియు వారిని రక్షించుటకు మరెన్నడూనూ ఉండదు. వారు అంతమొందింపబడిరి. పశ్చాత్తాపమునకు అవకాశము లేదు, రక్షణయు లేదు. వారి కొరకు ఏదియూ విడువబడలేదు. వారు దైవ సన్నిధి నుండి నిత్యముగా వేరు చేయబడిరి. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు ఇకను బలి ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులకు దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును అని బైబిల్ చెప్పుచున్నది. సువార్త యొక్క సత్యమును అద్భుత సూచక క్రియల ద్వారా రుజువు చేయబడినప్పుడు వారు దాని నెరిగియు దాని నుండి తొలగిపోయిన వారు ముగిసిపోయిరి, నాశనమునకు పాత్రులైరి. వారు అంతము అదే భయంకరమైనది. అయితే దానిని గూర్చి నేను చెప్పవలసి ఉన్నది. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. అచ్చటికే ఈనాడు ఈ లోకము తిన్నగా నడిచి వెళ్ళుచున్నది. అచ్చట మారు మనస్సునకు అవకాశము లేదు అనున్నది జ్ఞాపకము చేసుకొనుము. నేను చికాగో నుండి వచ్చినప్పుడు అమెరికా కూడా దానిని ఈ సంవత్సరమును పొందును లేక మరెన్నడూ దానిని అది పొందుకొనదు అని నేను కొద్ది సంవత్సరముల క్రితము చెప్పినది జ్ఞాపకము చేసుకొనుడి. ఆమె అమెరికా ఎక్కడికి వెళ్ళినదో గమనించుము. 3వ నిర్గమము ఈడ్పుగా నుండునేమో అది నేను ఆశ్చర్యపడుచున్నాను. ఓ దేవా, దాని నుండి అది దూరమగునుగాక. ఆ 3వ ఈడ్పునకు అది ఏమైనదో దానికి చెందినదా అదే అయిన ఉండునా? స్నేహితులారా, దాని విషయము ఇప్పుడు ఆలోచించుము. నేను దానిని అపేక్షించుటలేదు. ఈ రకపు వేషధారులను గూర్చి మీరు మత్తయి 23:7 లేఖన భాగమును మూసివేసిన నేను దానిని కలిగి ఉన్నాను. దానిని చదువుడి, అయితే మీరు దానిని చూడుడి. గ్రుడ్డి పరిసయ్యులైన మీరు అని యేసు చెప్పెను. 2 నిమిషముల వ్యవధి మీరు కలిగి ఉన్నారా? మనము ఆ లేఖనము వైపు మరలుదము. ఏలయనగా దానిని చదువుమని నేను చెప్పితిని. అందు ఏదో విషయము ఉన్నది. దానిని చదువనపేక్షించుచున్నాను. కానీ ముందుగా
ఒక్క నిమిషము, అందుండి ఏదో మరొకటి బయలుపరచబడనున్నది. మత్తయి 23వ అధ్యాయము. ఒక నిమిషము, మంచిది. ఇప్పుడు 27వ వచనము నుండి ప్రారంభించుకుందాము. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మీరు మీ గృహమునకు వెళ్ళినప్పుడు దానిని సంపూర్ణముగా చదువుకొనండి. మీరు అట్లు చేయనపేక్షించిన మరి కొన్ని నిమిషములు అధికముగా కలిగి ఉందాము. ఇప్పుడు మత్తయి 23వ అధ్యాయము 27వ వచనము ప్రారంభించదము. గమనించండి. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మనుషుల ఎదుట నీతిమంతులం అనిపించుకొను మనుషులతో ఆయన మాట్లాడుచున్నాడు. వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీకు శ్రమ. మీరు సున్నము కొట్టిన సమాధులయ్యున్నారు, అనగా మృదులైన ప్రజలు. అవి వెలుపట శృంగారముగాను అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ కల్మషముతోనూ నిండియున్నది. అంతరంగమున వేషధారణను, అసూయలు మరియు కలహములు కలిగి నేను డాక్టరును, ఫలానాయున్నాను అని బాహ్యముగా చెప్పుకొనుచున్నారు. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండియున్నారు. అక్రమము అనగానేమి? ఏదైతే మంచిదా, సరైనదిగా నీవు ముందుగా నెరిగియు దానిని నీవు చేయకుండుటయే. ఇప్పుడు కనిపెట్టుము. ఏ సంతానమునకు వారు చెందెడివారని యేసు తెలియజేసినది గమనించుము. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించుచు మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయములో వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్పుకొందురు. గమనించుము. ఆ దినములలో మేము ఉండిన ఎడల ప్రభు వాక్యమును మేము విశ్వసించి ఉండేవారమని చెప్పుకొందురు. అందువల్లనే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు. మీరును మీ పితరుల పరిమాణమును పూర్తి చేసిరి. అదే ఇప్పుడును సరిగ్గా జరుగుచున్నది. ఇక్కడ ఆయన ఏమి చెప్పుచున్నాడో గమనించుము. సర్పములారా, సర్పసంతానమా, నరక శిక్షను మీరేలాగు తప్పించుకొందురు? అది నీవేలాగు చేయగలవు? సేవకులతో ఇప్పుడు అతడు మాట్లాడుచున్నాడు. అది వాస్తవము. పవిత్ర మానవుడు అని పిలువబడువాడు బైబిలు ముందుగా జరుగ వాటిని గూర్చిన నీవు తెలుసుకొని ఆ సత్యమునకై నిలువబడి ప్రజలకు తెలియజేయక పేలుపట్టి నిలకడలేని డారలకు సమ్మతించుచు నీవు ఏ విధముగా నిలవగలవు? ఓ, నీకు డాక్టరు అని ఒకరు నీ వెనుక భాగమున బిరుదును తగిలించి డాక్టరు గారు అని పిలువబడుటకు, ప్రజల వలన పొగడబడుటకు కలిగియుండ అపేక్షించుచున్నావు. నీవు ప్రజలను ప్రేమించుచున్నావని ఎలాగు చెప్పగలవు? నేను టేపు మీద కూడా బోధించుచున్నాను. నీవు ఈ ప్రజలను ఏ విధముగా ప్రేమించగలవు? మరియు ఏ ఒక్క విషయమైనా ఆ విధముగా జరుగును. పరిసయ్యులైన మీరు 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 గ్రుడ్డివారై ఉన్నారు. మీరు సర్పములు, మీరు సర్పసంతానము. నరక శిక్షను మీరు ఏ విధముగా తప్పించుకొనగలరు? ఈ విషయములు తప్పైనవి అని ఎరిగిన ఒక మనుషుడు అది సరి అని ఎట్లు నిలవగలడు? తన స్థాపనా సంఘమును వృద్ధి చేసుకొనువాడు స్త్రీ పురుషులకు సరికాదని ఎట్లు చెప్పగలడు? నరక కూపము నుండి మీరు ఎట్లు తప్పించుకొనగలరు? అది మీ కొరకు సిద్ధపరచబడి ఉండగా మీరు ఏ విధముగా దానిని చేయబోచున్నారు? వినుము, ఇక్కడ ఆలకించి వినుము. అది ఏమిగా ఉండబోచున్నది? అందుచేత ఇదిగో, నేను మీ యొద్దకు ప్రవక్తలను నేను పంపుదును. భవిష్యత్ కాలము ఇచ్చట మరలా మీ యొక్క పరిసయ్యులు వచ్చుచున్నారు. జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు. కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. ప్రభు యొక్క వాక్యముతో ప్రవక్తలను పంపుదురని ఆయన ముందుగా భవిష్యత్తును తెలియజేసెను. మరియు వారేమి చేయుదురు? వారి పితరులు దేనిని చేసిరో దానినే వారు చేయుదురు. ఏలయనగా వారును అట్టివారునయ్యున్నారు. ఆత్మలు చావవు, వాటిని కలిగి ఉన్న మానవుడు చనిపోవును గాని ఆ ఆత్మలు చావవు. మీరు సంతానమై ఉన్నారు, ఆ సంతానమునకు చెందిన వారని ఆయన చెప్పెను.
ఈ విషయము ఏ విధముగానున్నవో సరిగ్గా గమనించుము. పరిశుద్ధ పౌలు ఎట్లు నిలబడియుండి అతడు ఒక ప్రవక్తయని నీవు నమ్ముచున్నావా? స్త్రీ వెంట్రుకలను కురుచుగా కత్తిరించుటను గూర్చి దోషారోపణ చేసెను. వారి స్థాపన సంఘములలో ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందని ప్రతి పురుషుడు మరలా బాప్తిస్మం పొందవలని ప్రకటించెను. అది సరియే. వారు ఈనాడు వారి సిద్ధాంతములకు రాజీ పడిన వారై చుట్టుప్రక్కల అనుకూలముగా నుందురు. దాని వ్యత్యాసమును వారు ఎరుగుదురు. అది విచారకరణమై ఉన్నది. ఆ సమయము చెయ్యి దాటిపోయిన దీనిని గూర్చి నేను చెప్పవచ్చును. వారు గ్రుడ్డివారు. వారట్లు గ్రుడ్డివారిగా నుండుటకు నియమింపబడిరి. వారి ఎడల దేవుడు దయచూపునుగాక. వారు దానిని చూడలేకపోచున్నారు. మీరు గ్రుడ్డివారు, అంధులైన శాస్త్రులను పరిసయ్యులైనై ఉన్నారు. మీరు వేషధారులు. వారెల్లరూ చదువుచున్న అదే వాక్యమును మీరును చదువుచున్నప్పుడు మీరు ఇక్కడకు వచ్చి నాపై దోషారోపణ చేయుచున్నారు. ఈనాడు ఉండవలసిన దానిని గూర్చి చెప్పబడిన సరిగ్గా ఆ వాక్యమునై నేను ఉన్నాను. నేను ఈ దినమునకు సందేశార్హుడుగా ఉంటిని. నేను మెస్సియానై ఉన్నాను అని యేసు చెప్పెను. నేను మెస్సియాను. దానిని రుజువు చేయుటకు నేను తప్పిపోతినా? నా విషయము వ్రాయబడిన ప్రకారము నేను చెయ్యని ఎడల మీరు నాపై దోషారోపణ చేయుడి. అంధులైన పరిసయ్యులారా, మీరు ప్రజలను మార్గము తప్పింపజేసినట్టి దానిలోనికి ఈ సముదాయమంతటిని నడిపించుచున్నారు అని చెప్పెను. మంచిది. గ్రుడ్డివాడు గ్రుడ్డి దానిని నడిపించుచున్నట్లు మీరు ఉన్నారు అని చెప్పెను. ఓ, మేము పౌలు కాలములో ఉండిన ఎడల పౌలును అనుసరించి ఉండేవారమని మీరు చెప్పియుందురు. వేషధారులారా, అతని ఉపదేశమును ఎందుకు మీరు అనుసరించరు? ఇప్పుడు మీరు చేయుచున్న దానికంటే దానినే మీరు చేసియుందురు. ఏలయనగా మీరు మీ పితరుల యొక్క సంతానమై ఉన్నారు. మీరు మీ సాంప్రదాయక సంఘముల యొక్క పితరులు, స్వనీతిపరులైన పరిసయ్యులు, సద్దుకయ్యులు. అది వాస్తవము. ఇప్పుడు మనము జీవించుచున్న గడియ మూడవ ఈడ్పు కావచ్చని నేను చకితుడనగుతున్నాను. ఒక్క నిమిషము గమనించుము. ఈ రకమైనది భయంకర శిక్షకు పొందుదురను యేసు చెప్పెను. అది భయంకరమైనది కాదా? ఒక సమయమున శత్రువు వచ్చి ఈ దేశమును తీసుకొనిదనని కేకలు వేసినప్పుడు ఒక గొప్ప అమెరికా వ్యక్తి మధ్యరాత్రి ఈ దేశమును తీసుకొనిదని కేక వేసినప్పుడు ఒక గొప్ప అమెరికా వ్యక్తి మధ్యరాత్రి సమయమున ఇంటిపైకి దుమికి అడ్డగించుచు వేదనతో శత్రువు వచ్చుచున్నాడు అని అరుచుచుండెను. అతడు పౌలు రోవర్ అను వ్యక్తి. నేనును అమెరికా వాడనే. అయితే ఈ మధ్యరాత్రి గడియలో ఆయన వచ్చుచున్నాడు అని స్వారీ చేయుచు అరుచుచున్నాడు. ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆయన వచ్చుచుండటలేదు గాని ఆయన ఇక్కడ ముందుగానే ఉన్నాడు. ఆయన జయించుట ముగించెను. ఆ పని ముగిసిపోవుట వలన నేను భయపడుచున్నాను. ఈ మధ్యరాత్రి గడియలో జయించుచున్నాడు. ట్యూజాన్ యొద్ద 7 దూతలు ఏ సందేశమయ్యుండెనో మీకు జ్ఞాపకమున్నదా? దేవుని మర్మము సమాప్తము అగునని అనునదియే. దాని తరువాత వెంటనే ఆ శ్రేణి దిగివచ్చుట జరిగెను. ఆ పర్వత విషయము మీరెల్లరూ వినియుందురు. గమనించుము. సహోదరుడు ఫ్రెడ్ దాని కొన్ని చిత్రములు కలిగి ఉన్నాడు. మరియు సహోదరుడు టామ్, నేనును కొన్ని చిత్రములు వాటిని కలిగి ఉన్నాము. కొన్ని చలన చిత్రములను ఒక దినమున ఇక్కడ మీకు చూపించెదము. అది సరిగ్గా ఎక్కడ జరిగినది చూపించెదము. ఈ ఘటన మీరెల్లరూ ఎరిగినదే. ఆ 3 పర్వత శిఖరములను కనిపెట్టుము. మొదటిది, రెండవది, మూడవది. అది మీకు అన్వయించినది. దాని యొక్క ప్రాముఖ్యమైన చిత్రము సహోదరుడు ఫ్రెడ్ కలిగియున్నాడు. అతడును సహోదరి మార్తా భూమి నుండి చెమ్మతో కూడిన మేఘములు పైకి వచ్చి వారిని కప్పి మరుగు చేయబడిరి. వారిలో తక్కిన వారినెల్లరినీ కూడా మరుగు చేసెను. అది మూడవ ఈడ్పు. ఒకటి ఇక్కడ, ఒకటి అక్కడ, ఒకటి మరొక చోట. ఇక్కడ 7వ జాగారము. మొదట 3 ఆ 3 అను సంఖ్య పరిపూర్ణత అయ్యున్నది. అనగా ఈ సేవ ముందుకు సాగిపోయినప్పుడు ప్రథమమున రోగులు స్వస్థత పొందుట మొదటి ఈడ్పు అయ్యుండెను. రెండవది ప్రవచించుట అయ్యున్నది.
రెండవ ఈడ్పు స్వయముగా ప్రత్యక్షపరచబడినప్పుడు తలంపులలో ఆలోచనలలో రహస్యమును వివేచించును. అది ఒక గొప్ప వింతైనదిగా ముందుకు సాగిపోయేను. అయితే ఏడవది సమాప్తము ముగింపును సూచించునని జ్ఞాపకముంచుకొనుము. ఇది సమాప్తి చేయు ఈడ్పు అయి ఉండునేమో, అది అంతయు ముగింపబడెను. అదేయై ఉండగలదా? దానిని గూర్చి ఆలోచించుము. ఇప్పుడు నీవు ఎక్కడ ఉన్నావో సరిగ్గా ఆలోచించుము. 7 ఎల్లప్పుడూ ముగింపును సూచించుచున్నది, సంఖ్యయ్యున్నది. మూడవ ఈడ్పు యేసు యొక్క సేవ 3 రకములుగా 3 ఈడ్పులుగా కలిగి ఉండెను. ఆ విషయము నీవు ఎరిగితివా? గమనించుము. కొద్ది నిమిషముల పాటు నీ జీవితంలో ఎప్పుడైనా ఒప్పిదముగా నుండదలచిన నిష్కపటముగా నుండుము. ఆయన మొదటి ఈడ్పు రోగులను స్వస్థపరచుట అయి ఉండెను. ఆయన దానిని బట్టి ప్రజాళికలో బాగుగా ఎరుగునట్లు ప్రఖ్యాతి నొందిన మనుషుడాయెను. ఆ విధముగా నుండుట వలన ప్రతివారు ఆయనను విశ్వసించుచుండిరి. అది సరియేనా? ఆయన రోగులను స్వస్థతపరచుచు వెళ్ళుచుండినప్పుడు ప్రతివారు ఆయనను తమ సంఘములోనికి వచ్చుటకు అపేక్షించుచుండిరి. అయితే ఒకనాడు ఆయన చుట్టుప్రక్కల కలయజూచి ఆయన వాక్యమయ్యుండుట వలన ప్రవచించుటకు ప్రారంభించెను. మోషే ఆయనను గూర్చి తెలియజేసిన ప్రవక్త అయ్యుండెను. ఆయన వారి యొద్దకు వెళ్ళి వారు ఏ విధముగా జీవించుచున్నారు మరియు వారు చేయు వాటిని గూర్చి చెప్పుచుండినప్పుడు ఆయన ప్రఖ్యాతి నొందినవాడాయను. అది రెండవ ఈడ్పు. అదే మాదిరిగా మరలా సరిగ్గా సంభవించిన ఎడల నేను ఆశ్చర్యపడనా? ఒక నిమిషము సరిగ్గా ఆలోచించుము. అదేమై ఉండగలదా? మొదటిది ప్రతి వారిని స్వస్థత పరచుచుండెను. రెండవది యేసు మాత్రమే దాని చేయగలడు. అది బయల్జెబూబు అయ్యుండును. అదే వారు ఆనాడు అచ్చట జరిగించిరి. అదే ఆత్మలు అదే రకమైన ప్రజలలో జీవించును. నాశనమునకు పాత్రులైన ప్రజలు వారెన్నడూ రక్షింపబడజాలరు. ఏలయనగా వారు ముందుగానే నాశనమునకు విధింపబడి ఉండిరి. యూదా ఇస్కరియోతు వలె నాశనపుత్రుడుగా జన్మింపబడినట్లు వారున్నారు. యూదా అని మీరు అడుగుదురు. నిశ్చయముగా అతడు అధిక మతోద్రేకము గల వాడని జ్ఞప్తికి తెచ్చుకొనుము. అయితే అతడు వర్తమానమంతటిని అనుసరించినవాడు కాడు. ఆ వర్తమానములోని కొంత భాగమును మాత్రము తీసుకొనగలిగెను. తక్కినది అతడు జీర్ణించుకొనలేకపోయెను. రోగ స్వస్థత ఆదిగా గల అటువంటివి వారు అంగీకరించగలరు. కానీ ఉడుతలు అస్తిత్వములోనికి వచ్చునట్లు దేవుడు మాట్లాడుచున్న మాట యొద్దకు వచ్చినప్పుడు అది వారి గ్రహింపునకు మించిన లోతైన విషయమై ఉన్నది. దానిని అతడు అనుసరించలేడు. అతడు యూదా అంతవరకే. రోగ స్వస్థత ఆదిగా గల కార్యములు చేయునంతవరకే. అతని ఆత్మ వచ్చుటకు జీవించుచుండెను. దానిని మించి అతడు ముందుకు సాగిపోలేరడు. మోషే ఎర్ర సముద్రమునందు మార్గము దాటిపోవుటకు తెరచినటువంటివి జరిగినప్పుడు వారు అతనిని స్వీకరించి వెంబడించిరి. అది సరియే కాని ఇలాంటివి అలాంటివి లేదా మరి ఇతరమైనవి చేయలేరని తక్కిన విషయములను అతడు మాట్లాడుచుండినప్పుడు అతడు మనపై దేవునిగా తను చేసుకొనుచున్నాడని వారు తిరుగుబాటు చేసిరి. కోరహు అతని అనుచరులు ఒక స్థాపనా సమాజమునుగా ఏర్పడనపేక్షించగా దేవుడు భూమి తన నోరు తెరిచి వారిని మృంగివేయునట్లు చేసెను. యేసు రోగులను స్వస్థపరచు పరిచర్యను చేయుచున్నప్పుడు వారి మధ్యలో ఆయన ఎంతో వింతయైన వాడుగా నుండెను. గలిలయుడైన ఆ యవన ప్రవక్త ఎందుకు గ్రుడ్డివాడు చూచునట్లు ఆయన చేసెను? చనిపోయిన వానిని కూడా ఆయన లేపెను. అటువంటివి 3 జరిగించెను. వాస్తవముగా ఆయన చనిపోయిన వారిని బ్రతికించెను. అయితే ఒకనాడు ఆయన వారి నెల్లరను కలియజూచి, సర్పసంతానమా, మీరు పళ్ళెమునకు వెలుపల శుద్ధి చేయుదురు. మీరు కనబడుటకు పరిశుద్ధులుగా నుందురు గాని మీ యొక్క ఆంతర్యమున మీరు సర్పముల గుంపు తప్ప మరేదియూ కాదు. స్థాపనా సంఘములను దోషారోపణ చేయు ప్రవచనము ప్రకటింపబడుట జరుగుచూ వచ్చినప్పుడు అది వాటిని మార్పు కలుగజేసెను. అప్పుడు వారు ఆయనకు విరోధముగా లేచిరి. అది సరియే. చివరకు వారు ఆయనను ద్వేషించిన వారై ఆయనను సిలువ వేసిరి.
అయితే మీరు ఆ పరిచర్య సేవను చంపలేరు. ఆ పరిచర్య జీవము గలదై ఉన్నది. ఆ సందేశార్హుని నిద్రించుటకు మీరు అతన్ని చంపగలరు, కానీ ఆ సందేశమును చంపలేరు, అంతమొందింపలేరు. అది వాస్తవము. ఆయన జీవించుచున్నాడు. గమనించుము. మూడవ ఈడ్పు సంబంధమైన ఆయన సేవ వచ్చినప్పుడు మొదటిదిగా రోగులను స్వస్థపరచుచుండుట, రెండవదిగా స్థాపన, నామకరణ, సంఘములను గద్దించుట. వారేమై ఉన్నారు? వారేమి చేసినది? ఏది సంభవించుచున్నది? అదేమై ఉన్నది? ఏమి సంభవింపనున్నది? అది ఏమై రాబోవునున్న వాటిని గూర్చి ప్రవచించుచుండెను. ఆయన చేసినది అదియే. అది వాస్తవమేనా? కానీ ఆయన యొక్క మూడవ ఈడ్పు కలిగిన పరిచర్యను నశించిపోవచ్చున్న ఆత్మలకు ఆయన ఉపదేశించుచుండినప్పుడు వారెన్నడూ లేకుండిరి. ఎక్కడ కళ్ళకు రంగులు పూసుకొనిన వారు ఉండిరో ఆ పాతాళములో వారున్నారు. నరకములో ఉన్న ఆత్మలకు ఆయన బోధించెను. వారు కనికరమును అంగీకరించలేకపోయిరి. ఏలయనగా వారు దేవుని సన్నిధి నుండి నిత్యముగా వేరు చేయబడిరి. అయినను ఆయన ఎవరయ్యుండెనో వారు గుర్తింపబడవలసి ఉండెను. ఎందుకనగా దేవుడు వారి నిమిత్తము ఆయనను కలుగజేసినందున అచ్చట ఆయన ఉండెను. వారి రక్షణార్థమై అటువలే ఈ కడవరి దినమునందు ఆయన యొక్క సేవ ఉండియున్న ఎడల నేను ఆశ్చర్యపడుచున్నాను. ఆ దినమందు ఆయన చెప్పినట్లుగా నా తండ్రి నన్ను పంపినట్లుగా నేను మిమ్మును పంపుచున్నాను. కాబట్టి నేను చేసిన కార్యములను మీరును చేయుదురు. నశించిపోయిన వారెన్నడూ రక్షింపబడనేరరు. ఏలయనగా వారు దేవుని కృపను త్రోసిపుచ్చిరి. అది ఆయన యొక్క మూడవ ఈడ్పు పరిచర్య అయి ఉండెను. దాని విషయమై ఏదైనా ఒక ప్రశ్న గలదా? మొదటి ఈడ్పు సేవయందు ఆయన రోగులను స్వస్థపరిచెను. అది సరియేనా? ఆయన రెండవ ఈడ్పు పరిచర్య యందు ఆయన వారి రహస్య జీవితములను గూర్చి ప్రవచన ద్వారా బయలుపరచుచుండెను. ఆయన మూడవ ఈడ్పు పరిచర్య ద్వారా నిత్యముగా నశించిపోవచ్చున్న ఆత్మలకు ఆయన బోధించుచుండెను. ఆ మూడు పర్వత శిఖరములు ఆదిగా చెప్పబడినవి. నిత్యము పోగొట్టుకొనిన వారు. నోవహు యొక్క సేవ ఎల్లా పరిచర్యలు అదే రీతిగా జరిగినవి. నోవహు బోధించెను. అది అలాగే సరిగ్గా ఉండెను. అతడు ఆ నీడలోనికి ప్రవేశించెను. మరియు అతడు ఆ ఓడలోనికి వెళ్ళిన పిమ్మట 7 దినములు ఏమీయూ సంభవింపలేదు. అతడిచ్చిన సాక్ష్యము కోల్పోవునదాయెను. సొదొమ గొమొర్రాల విషయము మనుష్య కుమారుని ప్రత్యక్షతకు ఆగమనమునకు ముందు ఆ రీతిగా లోయ దినములలో ఆ 2 పట్టణములను పోలి నోవహు దినముల వలె నుండునని యేసు సూచనలుగా ఉదహరించెను. ఆ దినముల వలె అనగా నోవహు దినముల వలె సొదొమ పట్టణ నాశన సమయమునకు ముందుండినట్లుగా మనుష్య కుమారుని ప్రత్యక్షతా దినములందుండునని తెలియజేసెను. నోవహు దినములను ఉదాహరణముగా ఆయన చెప్పెను. నోవహు మూడవ ఈడ్పు సేవను కలిగి ఉండెను. అతని మూడవ ఈడ్పు పరిచర్య ద్వారము మూయబడిన తరువాత నశించిపోవు వారిని గూర్చినదై ఉండెను. దేవుడే ద్వారము యొద్ద కూర్చుండి ఉండెను. బయట వారు లోపలికి వెళ్ళుటకును, లోపలి వారు బయటకు వెళ్ళుటకు అవకాశము లేకుండెను. ఆ ఓడలో ఉన్నవారు ఎత్తైన 7వ పర్వత శిఖరమున ఆ ఓడ ఆగి ఉన్నది. అది సరియేనా? సొదొమ దినములలో ప్రథమ ఈడ్పు నీతిమంతుడైన లోతును గూర్చినదై ఉన్నది. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించెను. వారి అక్రమ క్రియల విషయములలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చెనని బైబిలు చెప్పెను. స్త్రీలు ఆ దినములందు ఎట్లు ప్రవర్తించుచుండిరి మరియు ఎట్టి కార్యములు చేయుచుండిరి? వాటి వలన లోతు నీతిగల తన మనస్సును నొప్పించుచుండెను. ఆ దినములు నోవహు దినముల వలె నుండును. వారు ఏమి చేయుచుండిరి? తినుచు, త్రాగుచు, పెండ్లి చేసుకొనుచు, పెండ్లికి ఇచ్చుకొనుచు. స్త్రీలు గమనించుము. స్త్రీలు సొదొమ దినములెట్టుండెను? స్త్రీలు మరియు ప్రథమ సందేహము లోతునకు వారు అతనిని హేళన చేయుచు అపహాస్యము చేయుచుండిరి. అప్పుడు ఆయన మరొక వర్తమానకుని పంపెను. వారిరువురు సొదొమనకు వెళ్ళిరి. ఇది రెండవ ఈడ్పు. కడవరిగా వెళ్ళిన వాని చూడుము.
వారందరిపై కృప అత్యధికముగా విస్తరించెను. ఆ సమయమందంతటా కృప వారిని ఆవరించి ఉండెను. ఆ మూడవ ఈడ్పు, ఆ మూడవ వ్యక్తి వర్తమానికుడు దేవుడే అచ్చటకు వెళ్ళెను. మూడవ ఈడ్పు ఆయన ఏమై ఉండెను? ఆయన ఏ రకమైన సేవను కలిగి ఉండెను? ఆయన ఏర్పాటు చేసుకున్న వారితో కూర్చుండెను. ఆయన వెనుక ఏమి జరుగుచుండెనో దానిని వారితో చెప్పెను. అది వాస్తవమేనా? ఆయన ఆ బబులోనులో లేక సొదొమలో ప్రవేశించినప్పుడు అబ్రహాము విజ్ఞాపన చేసినట్లుగా 50 మొదలుకొని 10 మంది నీతిమంతులు కనబడుదురేమోనని చూచుటకు ఆయన అపేక్షించెను. అయితే 10 మంది నీతిమంతులను కనబడరైరి. మంచిది, 10 మంది నీతిమంతులుండిన దానిని నాశనము చేయనని దేవుడు చెప్పియుండెను. మీతో మరొక సంగతి చెప్పనీయుడి. సహోదరి, ఒక్క నిమిషము. నీవు పురాతన మాదిరిని కలిగి ఉండవచ్చును, కానీ నీవు కలిగి ఉన్నది ఈ కామ వికారము కలిగిన రాణీలు కలిగి ఉండలేదు. నీవు దేనినైతే కలిగి ఉన్నావో దానిని ఆమె ఎన్నడూ కలిగి ఉండనేరదు. నీవు వస్త్రములు ధరించుటలో స్త్రీకి తగినట్టుగా పురాతన మాదిరిగా ధరించుదువు. ఆ పురాతన భక్తురాలను చూడుడి అని నిన్ను గూర్చి వారు అపహాస్యము చేయుచుండవచ్చును. దాని విషయము నీవు చింతించ పనిలేదు. కామ వికార పడుచు రాణిగా గల దానివైపు లోకము చూచున్నట్లు అది ఏదో అలంకరించుకొనినది గాని అది ఈమె కలిగి ఉండలేదు. ఆమె దానిని ఎన్నడూ కలిగి ఉండనేరదు. నిత్యముగా ఆమె నాశనమునకు ఆమెకు శిక్ష విధింపబడినది. గమనించితిరా? నీవు నీతియుక్తమైన ప్రవర్తనను ప్రాతినిత్యము పొందియున్నావు. ఆమె ఏదియో పొందియుండలేదు. అవిధేయులైన ఆత్మలను నరకములోనికి ఈడ్చుకొని పోవు ఉరులు కలిగి ఉన్నది. గ్రుడ్డివాడు తిన్నగా అందులోనికి నడుచుచున్నాడు. నీవు విశేషమై ఏమున్నదో పొందియున్నావు. నీవు నీ సంఘ రిజిస్టరునందు నీ పేరు కలిగి ఉండకపోవచ్చును. అయితే ఈనాటి ప్రపంచము ఎడలనున్న దేవుని ఉగ్రత నుండి నిన్ను తప్పించుటకు పట్టుకొని ఉన్నది నీ యొక్క నీతిగల జీవితమే అని నీవు ఎరుగువు. లోకము దానిని నమ్మదు. భక్తిపరులు అని పిలువబడుచున్న స్త్రీలైన మీరు, ఎన్నికలేని పురుషుడైవైన నీవు ఏదియు ఎరుగవు. అయితే దివారాత్రి మీ దేశము యొక్క పాపముల నిమిత్తము దేవునికి మొరపెట్టుము. ఆ దేవుని కోపము రగులు కొనకుండా ఆపుచేయువారు మీరై ఉండగలరు. 10 మంది నీతిమంతులను కనుగొనిన నేను దానిని నాశనము చేయను. ఒకవేళ కనుగొనిన ఎడల సొదొమ దినములలో వలె అది ఉండును. నా భావమేమి? గమనించుము. 10 మంది మెథడిస్టులను నేను కనుగొనిన ఎడల, 10 మంది బాప్టిస్టులను నేను కనుగొనిన ఎడల, 10 మంది పెంతుకోస్తు వారిని నేను కనుగొనిన ఎడల, 10 మంది నాస్తికులను నేను కనుగొనిన ఎడల, 10 మంది పార్లమెంటు సభ్యులను నేను కనుగొనిన ఎడల, 10 మంది సేవకులను నేను కనుగొనిన ఎడల అని కాదు, కానీ 10 మంది నీతిమంతులను నేను కనుగొనిన ఎడల. నీతిమంతుడు ఒక్కడే గలడు, ఆయన క్రీస్తే. ఆ 10 మందిలో ఒక్కనియందు క్రీస్తు జీవించుచుండెను. నేను దానిని నాశనము చేయను. అయితే కడపటి సందేహరాహుడు దూత న్యాయ తీర్పు విధింపబడిన వారికి బోధించెను. ఆయన దానిలోనికి ప్రవేశించెను. ఏమి సంభవించినది? లేఖనము ఏమీ చెప్పలేదు, కానీ ఆ మరునాడు పాతకాలమున అగ్ని కురిసెను. సరియే. ఆయన ఈ సూచక క్రియ జరిగించిన తరువాత వెంటనే, అనగా ఆయన వెనుక శారా హృదయములో నవ్వుకొనిన రహస్యమును శారా ఎందుకు నవ్వెను అను దానిని బయలుపరిచిన చిహ్నము జరిగించిన తరువాత వెంటనే అగ్ని కురియుట సంభవించెను. నేను నవ్వలేదని శారా చెప్పినది. అవును, నీవు నవ్వినావు అని ఆయన తెలియజేసెను. తరువాత వెంటనే ఆయన బబులోనులో లేదా సొదొమలో ప్రవేశించెను. ఒక్క నీతిమంతుని వారిలో ఆయన చూడలేదు గనుక అగ్ని కురిసెను. లోతు అతని 2 కుమార్తెలు ఇచ్చటి నుండి బయటకు వెంటనే వెళ్ళుటకు ఆజ్ఞాపింపబడిరి. వారు వెలుపలికి వెళ్ళిరి. ఆయన అందు ప్రవేశించెను. ఆయనకు ముందు 2 దూతలను పంపెను అనునది జ్ఞప్తికి తెచ్చుకొనుడి. పిమ్మట ఆయనే, దేవుడే స్వయముగా దానిలోనికి వెళ్ళి ఆ పట్టణపు వీధులలో ఏమేమి జరుగుచున్నవో చూచెదను. అవన్నీ దేనితో నిండి ఉన్నవి? ముఖములకు రంగులు పూసుకొని ఉన్న స్త్రీలతో
నిండియున్న తీర్పు విధింపబడిన వారికి సందేశము అనుగ్రహింపబడెను. వారు ఏమి చేసిరి? ఆ సందేశము ఎడల హాస్యముతో నవ్విరి. ఈనాడు వారు ఏమి చేయుచున్నారు? దానినే వారు చేయుచున్నారు. నేను అసెంబ్లీస్నకు చెందినాను, నేను ఏకత్వానికి చెందినాను అని చెప్పుకొనుచున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఆత్మలో నాట్యమాడుచున్నాను, నేను భాషలతో మాట్లాడుచున్నాను, ముందుకు సాగిపోవచున్నాను. నేను అపేక్షించిన ఎడల నా వెంట్రుకలు కత్తిరించుకొందును. నేను దీనిని చేయుదును, నేను ఫలానీది చెప్పుదును. యేసు నామమున బాప్తిస్మము నేను పొంద పనిలేదు. వారేది చెప్పినను నేను లక్ష్యపెట్టను. ఎలాగైతేనేమి, పౌలు పురాతన స్త్రీలను ద్వేషించువాడు. మంచిది, ముందుకు పొమ్ము. ఈ దినములలో ఒకనాడు మీరు ఇంతకు ముందే సిద్ధపడని ఎడల కృపా సరిహద్దును దాటిపోదువు. ఏది సరి అయినదని నీవు ఎరుగుదువో అట్టిది చేయుటకు నీవు ఎన్నడూ అపేక్షించలేవు. నేను ఏమి చెప్పితినో దానిని మీరు విన్నారా? అది గుర్తించవలసిన ఒక విషయము. సహోదరా, సహోదరి, ఏమి చెప్పబడినో దానిని మీరు గుర్తించితిరా? ఆ కృపా సరిహద్దు గీతను నీవు దాటుదువు, మరియు దానిని ఆ విధముగా చేయుటకు మీరు ఎన్నడూ కోరరు. మీరు ఇంకనూ సువార్తను విందురు, నిజమే, అయితే దానిని నీవు అంగీకరించవు. ఎన్నడూ దానిని నీవు స్వీకరించవు. కానీ సువార్త ప్రకటింపబడుచున్నందున తీర్పు విధింపబడిన వారికి వారు వాస్తవముగా నిత్యముగా విడువబడిన వారై ఎన్నడూ వారు రక్షింపబడనేరరు. నీవు ఇంతకు ముందుగానే ఆ స్థలములోనున్నావు, మరియు నీవు దానిని ఎరుగవు. నీవు జీవించుచున్నావని అనుకొనినప్పుడు నీవు సుఖభోగములందున్నావు అను తలంపు కలిగి ఉండగా నీవు మృదుడవై ఉన్నావు. ఆలకించుము. ఆ కాలమునకు గల వర్తమానమును నిరాకరించిన వారెల్లరికీ ముందుగానే తీర్పు విధింపబడినది. కానీ సువార్త మొదటిగా తీర్పు విధింపబడిన వారికి దయలేకుండా శిక్షింపబడుటకు ముందుగా బోధింపబడెను. నోవహు ద్వారము మూసెనను సాక్ష్యము దేవుడు ద్వారము మూసిననున్నదయ్యుండెను. అతని 3వ ఈడ్పు తరువాత, సొదొమ యొక్క 3వ ఈడ్పు తరువాత ద్వారములు మూయబడినవి. ఇక కరుణ అనునది లేకపోయెను. 10 మంది నీతిమంతులైనను కనుగొనబడలేదు. రక్షింపబడకుండునట్లు తప్పిపోయిన వారికి సువార్త ప్రకటింపబడెను. ఏలయనగా ప్రతి కాలమందు ఆ విధముగా జరగవలసి ఉన్నది. న్యాయ తీర్పునకు ముందు ప్రతి కాలములో వారికి పంపబడిన సందేశమును వారు నిరాకరించుచుందురు. అదే తీరున మరలా వారు చేయుచున్నారా? ఆ నదికి దూరములో కనబడుచున్న అగ్ని స్తంభము అదియే కదా. ఆ సందేశములో ఆయన మాత్రమే యుండి స్త్రీలను ఖండించుచు, వారు ఉండవలసిన స్థానములను గూర్చి తెలియజేయుచు, అద్భుత సూచక క్రియల వలన రుజువు చేయబడిన దేవుని వాక్యముపై నిలవబడుటకు బదులుగా సాంప్రదాయక సంఘముతో ఏకీభవించిన సేవకులను గద్దించుచు, వాటిని జరిగించిన వాడు ఆయనే అనియు, చదువులేని పామరుడైన ఒక పేద మనుష్యుడు కాదని కనపరుచుకొనలేదా? అది ఆ అగ్నిస్తంభము దేవుడే. ఇప్పుడు మనము 3వ ఈడ్పునకు వచ్చితిమనియు, నిత్యముగా నశించిపోవుటకు తీర్పు విధింపబడిన వారికి 3వ ఈడ్పు పరిచర్య మరలా మనము కలిగి ఉండలేదా? నేను పసిబాలుడుగానున్నప్పుడు ఊహించలేని దూరమైన నాకు చూపించిన దర్శనము కాదా ఇది? నేను పశ్చిమమునకు వెళ్ళి తిని, అచ్చట బంగారపు శిలువ యొక్క సువార్త ప్రకాశింపబడుచుండెను, మరియు పరలోకము నుండి సరిగ్గా అటువలే చిహ్నము బయలుపరచబడెను. నలుదిక్కులా కనబడు సూచన గ్రస్త స్తూపమును పోలి ఆ శిలువ ఉండినట్లు కూడా నిర్మింపబడినట్లు జ్ఞప్తికి తెచ్చుకొనుచున్నాను. ముగింపు కలిగిన శిఖర భాగమయ్యుండగలదా? లూథర్, వెస్లీ, పెంతెకోస్తుతో ప్రారంభించబడి కూబీ గల దిబ్బ ఆకారముగా శిరస్సును పూర్తి చేయు స్థానమునకు వచ్చెను. శిరస్సు భాగమును పూర్తి చేయు రాతిని క్యాపింగ్ ద స్టోన్ గలదయ్యుండునా? నా ఈనాటి సేవ అదే సేవ అయిన ఎడల ఇప్పుడు మనము ఎక్కడ ఉన్నాము? ఇది కావచ్చును, ఇదే అయ్యుండదా అని నేను నిరీక్షించుచున్నాను. తప్పక ఇదే అయ్యుండును. అది జరగబోచున్నది. సరిగ్గా ఇప్పుడు వారు చేయుచున్న సేవను జ్ఞాపకము చేసుకొనుము.
వారి సేవ ఒకదానికి ఒకటి చేర్చబడినట్లుగా ఉన్నది. దేవుడు మార్పులేనివాడు. అది ఆ విధముగా జరగవలసినదే. దానిని ఆలోచించుము. మీ ఆత్మీయ పండ్లతో మీ మనస్సాక్షిని నములుము, బోధించుము. అప్పుడు మనము ఎక్కడ ఉన్నామో గుర్తించగలము. నీవు ఇంతవరకు ఏ మార్గములో నున్నావో అచ్చటనే నీవు ఉన్న ఎడలనేమి? నీవు మంచిగా నడుచుకొనుచున్నావు గదా. నీ సమయము అంతమొందినది. వెలుపటనున్నవారు గొర్రెపిల్ల ముద్రలు వేయబడిన గ్రంథమును తీసుకొనిన తర్వాత 6వ ముద్ర విప్పబడి బయలుపరిచెను. మరియు అటువలే ఆ ముద్రలన్నీయు విప్పబడి ఉన్నప్పుడు వారి రక్షణ పొంద అవకాశము ముగిసిపోయెను. అలాగు జరుగదని నేను తలంచితిని. అయితే ఆ రీతిగానే జరగకలదు. మంచిది. ఇప్పుడు ఈ 3వ ఈడ్పు ఇంత ఆలస్యము చేయబడినది. మొదటి ఈడ్పు, రెండవ ఈడ్పు ఒకదాని వెనుక మరొకటి దానిని అనుసరించి వెళ్ళినవి. మొదటి ఈడ్పును నేను ప్రారంభించినప్పుడు హృదయం యొక్క రహస్యములను నేను ఎరుగు సమయము వచ్చునని నేను చెప్పిన భవిష్యత్తును మీరు జ్ఞప్తికి తెచ్చుకొనుడి. మీలో ఎందరికి జ్ఞాపకమున్నది? చుట్టుప్రక్కల నా మీటింగులలో జరిగినవి మీరెల్లరూ జ్ఞాపకము చేసుకొనుడి. ఒకనాడు రాత్రి నేను రిజినా అను దాని యందు ప్రవేశించి ప్రసంగ వేదిక పైకి నడిచి వెళ్ళి తిని. అచ్చట సహోదరుడు బాక్స్టర్, కొన్ని వేల మంది ప్రజలు ఉండిరి. ఒక మనుషుడు ప్రసంగ వేదిక పైకి తిన్నగా నడుచుచూ వచ్చెను, మరియు అది అచ్చట ఉండెను. అప్పటి నుండి అదే విధముగా అది ఉన్నది. అయితే ఆ స్థలమును విడిచి సంవత్సరములైనవి, అనగా 5 సంవత్సరములు కావచ్చును. ఆ స్థలమును విడిచి అది ఏమయ్యున్నది? ఇది ఏమి జరిగించినది? దేవుని యొక్క దీర్ఘశాంతము ఆదికాండమునందు ప్రారంభమందు కలిగి ఉండనట్లుగా అది ఎందుకు కలిగి ఉన్నది? ఆయన ప్రపంచమును కలుగజేసినప్పుడు 7వ దినమందు ఆయన ఏమీ చేయలేదు. ఆయన విశ్రమించెను. 6వ సంవత్సరమందు దేవుడు దీర్ఘశాంతము, ఎవరునూ నశించిపోకుండునట్లు ప్రతివారును మారు మనసు పొందునట్లు కలిగి ఉండెను. దేవుడు దీర్ఘశాంతమును కలిగి ఉండెను. మరియు ఆదికాండము 15:16లో అది మీరు వ్రాయదలించిన ఎడల అది 15:16. ఆయన అబ్రహాము అమోరీయుల దేశమందున్నప్పుడు అమోరీయులు అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడకు వచ్చెదరు నిశ్చయముగా తెలుసుకొనుమని అబ్రహాముతో చెప్పెను. అమోరీయులు వారు అన్యులు. ఇప్పుడు నిన్ను అచ్చటకు తీసుకొని పోవుటలేదు. ఎందుకనగా అన్యులైన అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు. అయితే నేను వారికి తీర్పు చేయుదును. నేను నీ యొక్క 4వ తరమున వచ్చెదను. ఆ దేశమునకు ఇనుప దండముతో తీర్పు చేసేదను. అది సరియేనా? దేవుని దీర్ఘశాంతం ఎంతగా సహనము కలిగి ఉన్నదా? అదే సేవ ఎడతెగకుండా టేపుల మూలముగాను మరియు ఇతరమైన వాటి ద్వారాను ప్రపంచమందంతటా వ్యాపింపబడుచున్నది. మరొకరి వైపున రక్షింపబడుటకు ఉండిన వానిని కనుగొనుటకు, అనగా బహుశా ఇటీవల లోపలికి కడపటిగా వచ్చిన వ్యక్తి వలె ఏ ఒక్కరైనా ఉండవచ్చును. ఆ అక్రమము అంత దీర్ఘకాలమును కలిగి ఉండునా? హెబ్రీ 13:8 ప్రకారము యేసు ఒకే రీతిగా నున్న ఎడల ఆయన సందేశమును అదే రీతిగా నుండును, ముగింపును అదే రీతిగా స్థాపించును, ఆయన చేయు కార్యమును అదే రీతిగా నుండును. మొదటి మరియు రెండవ ఈడ్పు విషయము లాంటిది ప్రశ్న లేని ఎడల మొదటి రెండవ ఈడ్పును గూర్చి మీ మనస్సునందు ఏదైనా ప్రశ్న ఉన్నదా? ఆయన చెప్పినట్లుగా అది నెరవేరుచు వచ్చెనా? అలాగైతే 3వ ఈడ్పు విషయము ఎందుకు ప్రశ్నించాలి? మీరు ఎందుకు ప్రశ్నించాలి? మొదటి 2 లేఖనముల వలన రుజువు చేయబడినవి. ఈ ఉదయకాలమున 3వది కూడా మీకు నేను లేఖనములతో పోల్చి తెలియజేసి తిని. అది ఎక్కడ ఉన్నదో ఒకమారు లోకము వైపు చూడుము. ప్రవచన భాగము నెరవేరునట్లు మొదటి మరియు రెండవ ఈడ్పు విషయము లాంటి ఎలాంటి ప్రశ్న లేని ఎడల మొదటి రెండవ ఈడ్పును గూర్చి మీ మనస్సునందు ఏదైనా ప్రశ్న ఉన్నదా? ఆయన చెప్పినట్లుగా అది నెరవేరుచూ వచ్చెనా? అలాగైతే 3వ ఈడ్పు విషయము ఎందుకు ప్రశ్నించాలి? మీరు ఎందుకు ప్రశ్నించాలి?
మొదటి రెండును లేఖనముల వలన రుజువు చేయబడినవి. ఈ ఉదయకాలమున మూడవది కూడా మీకు నేను లేఖనములతో పోల్చి తెలియజేసి తిని. అది ఎక్కడ ఉన్నదో ఒకమారు లోకము వైపు చూడుము. ప్రవచన భాగము నెరవేరునట్లు సత్యమును వారు ఎట్లు నిరాకరించిరి, మరియు ఎట్లు దానిని లేఖనము సరిగా నిరూపించనో చూడుము. ఇప్పుడు మనము ఎక్కడ ఉన్నాము? ఓ దేవా, దయ చూపించుము. నా అంతరంగములో రక్తము కారునట్లు అది చేయుచున్నది. దాని విషయమేమి? ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? అప్పుడు ఉన్న 7 పర్వత శిఖరములు ఏదో సూచించునవి జ్ఞాపకముంచుకొనుము. వాని వెనుక వేరొక పర్వత శిఖరము లేదు. అది భూభాగ ఖండమును విభజించు స్థానమునందు ఉన్నది. అచ్చట నుండి అది తిన్నగా అరణ్యమునందుగా పోవుచున్నది. అది శాశ్వతముగా స్థిరపరచబడుచున్నది. 7 శిఖరములు భూఖండమును భాగించు స్థలమునందు సరిగ్గా ఉన్నవి. మంచి చెడ్డలను విభాగించు మధ్య ఉన్నదనుటకు అది సరియే. దాని యొక్క అంతమందు 3వ ఈడ్పు ఆ పర్వత శ్రేణిని ఆఖరి ఈడ్పుగా ముగించునదై ఉన్నది. అది సరియేనా? మంచిది. నోవహు లోపల ప్రవేశించెను. 7 దినములు జరిగిపోయినవి, కానీ ఏమీయూ సంభవించలేదు. 7 దినములకు తర్వాత తీర్పు వచ్చినది. ముగించబోవు ఈ సమయమునందు సమీపించి ఆలకించుడి. నోవహు కాలములో మాత్రమే వారు దాని గుర్తుని ఎరిగి ఉండిన ఎడల, అది ఆ దినమందలి లోకము కొంత సమయమునకు ముందు చదివిన లేఖన భాగము వలన దేవుడు రుజువు చేసిన ప్రకారము ఆయన వారిని నాశనము చేసెను. వారికి దయ చూపించకుండా నాశనము చేయలేదు. వారికి ప్రవక్త ద్వారా ఆయన తన అనుగ్రహమును పంపెను. వారు దానిని నమ్మలేదు. దేవుడు దయగలవాడు గనుక వారికి తన దయను ఆయన పంపెను, కానీ దానిని వారు స్వీకరించలేదు. ఆయన ఎల్లప్పుడూ తన దయను వారికి కనపరచుచూ వచ్చెను. కడవరి కాలమునకు గల గురుతు అని ఆ గురుతును వారు ఎరుగకుండిన ఎడలనేమి? మరియు వారు దానినంతటినీ ఒక్కసారిగా చూచిరి. రక్షణ ద్వారము మూయబడెను. ఎవరు కూడా మొదటిది ఏమనగా, ద్వారము మూయబడినది మీరెరుగుదురు. వారు ఎరగవలసి ఉండిన వారైరి. దానిని ఆ గురుతును ఎరిగినవారు ఒక్కడు మాత్రమే. అతడు నోవహు, అతన్ని అనుసరించువారు. వారు ఒక్కరు మాత్రమే దానిని ఎరిగినవారు. ఆ ఓడ యొక్క ద్వారము తలుపులు ఊగుచున్నప్పుడు నోవహు ఎరిగెను. రక్షణ సమయము సమాప్తమాయనని నోవహు ఎరిగెను. అతడు దానిని ఎరిగినది అది వాస్తవము. వారు ఆ గురుతును, కడవరి కాలపు గురుతును ఎరిగి ఉండిన మాత్రాన, ఆ కడవరి కాలపు గురుతును మాత్రము ఎరిగి ఉండిన ఎడల వారు ఆ వచ్చుచున్న ఆయన ఒకడు అచ్చట అబ్రహాముతో ఉండినని వారు చూచినప్పుడు, ఆనాటి ఆధునిక బిల్లీగ్రాము తాను ఓరల్ రాబర్ట్ సొదొమ లోనికి వెళ్ళిరి. వారు వర్తమానం ఉపదేశించిరి. అది ఆ ప్రజలను గ్రుడ్డివారినిగా చేసినది. ఆనాటి మెథడిస్టు అను పురాతన నీతిమంతులను, బాప్టిస్టులను ఆనాటి వారి అక్రమమైన క్రియలను బట్టి లోతు తన నీతిగల హృదయమును దినదినమును నొప్పించుకొనుచుండెను. గురుతును వారు కలిగి ఉండెనని వారు ఎరిగి ఉండిన ఎడల మాత్రమనేమి? మెథడిస్టు, బాప్టిస్టులు దేనిలోనికి మరలిరి? లోతు చేసినట్లుగా అదే చేయుదురు. నీతిమంతులు అందుండి బయటకు వచ్చెదరు. తప్పనిసరిగా బిల్లీగ్రామే అందులోనికి వెళ్ళినప్పుడు ఆ విధముగా చేసిన ఎడల ఏమీ కాగలదు. ఆ తీర్మానము కొరకు చూయింగంను నములుచు, నెమరు వేయుచు, ఒకరితోనొకరు పరిహాసము చేయుచు, నవ్వులాడుచు, వెంట్రుకలు కురచగా స్త్రీలు కత్తిరించుకొనుచు, ముఖములకు రంగులు పూసుకొని ఎలాంటి పరివర్తన మార్పు లేకుండా ప్రవర్తించుచున్నారు. మరునాడు బిల్లీ తిరిగి వచ్చి 30,000 మందిని నేను పొంది తిని అని చెప్పెను. మరలా 1 సంవత్సరమునకు తిరిగి అచ్చటకు వచ్చి చూచిన 30 మంది కూడా అచ్చట లేకున్నారు. నేను నరకమునకు పోవుటలేదు, నేను పరలోకమునకు వెళ్ళుచున్నాను అని నేను నిశ్చయము చేసుకొంటిని. గమనించితివా? పాపమునందు తిన్నగా చొరబడిపోయి అందుండి బయటకు రాలేని స్థితిలో ఉన్నారు. అదే సమయములో సువార్త శక్తితోనూ
సూచనలతోనూ అద్భుత కార్యములతో అగ్నిస్తంభమును కలిగి ప్రకటింపబడెను. ప్రవచింపబడిన విధముగా అన్నీయూ సరిగ్గా చెప్పబడిన రీతిగా జరుగుచుండెను. నీతిమంతుల గుంపు అని హేళనగాను సంభావగాను గుర్తించి చెప్పుటయ్యి ఉన్నదనియు, ఏదో ఒక విధమైన మంత్ర ప్రయోగపు ఆత్మ వలన దెయ్యము వలన చేయుచున్నాడు. అవి అన్నీయూ అంతే. అవి మన స్థాపనా సంఘములో లేవు. వాటిని నమ్మకండి. దానితో మనకు ఏమీ సంబంధము లేదని వారు చెప్పిరి. నీకివ్వబడిన సూచనను నీవు ఎరిగియుండినా నీవును ఈ నీ దినమందైనను సమాధానకరమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించు కాలమును ఎరుగకుంటివి అని యేసు చెప్పెను. మరియు ఆయన, యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను చేర్చుకొనవలెనని తన రెక్కల క్రింద ఏలాగు చేర్చుకొనునో అలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకొనవలెననియుండిరి. కానీ మీరొల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడవబడుచున్నదని నేను వచ్చుట వలన సూచన మీ అంతమును గూర్చిన లేఖనములని మీరు ఎరిగి ఉందురు. ఇప్పుడు మీరు గ్రుడ్డివారై ఉన్నారు. మీరు వెనకబడితిరి. మీ సమయము చేయి దాటిపోయినది. అది వాస్తవము అని చెప్పెను. మీ సమయము మీరు ఎరిగియుండిన ఎడల మేలయుండునని యేసు వారితో చెప్పెను. గమనించుము, యేసు ఆ విధముగా బయలుపరిచిన సమయమందు లోకమైతే ఎప్పటి మోస్తరు వెళ్ళుచుండెను. ఎందుకు? వారి సమయమును వారు గుర్తించరైరి. నోవహు ఓడలోనికి ప్రవేశించినప్పుడు లోకము ఏ స్థితి యందు నడుచుచుండెనో అదే సరిగ్గా ఈనాడును ఈనాటి లోకమును జరిగించుచున్నది. ఆనాటి అపహాసకులు ఇప్పుడును అదే కామ విహార సమ్మేళనములను వారు ఈనాడు జరిగించుచుండినట్లుగా వారు తినుచు త్రాగుచు పెండ్లాడుచు తమకు ఇష్టము వచ్చినట్లుగా పనులు చేయుచుండిరి. యథావిధిగా జరిగినట్లుగానే ఈనాడును సరిగ్గా అదే జరుగుచున్నది. ఓ పురాతన నీతిమంతుడు ద్వారము మూయబడినదని చెప్పుదురు. అలాంటిది మీరు ఎప్పుడైనా విన్నారా? అతడు ఏమి చెప్పుచున్నాడో మీరు ఎరుగుదురా? మనమంతా నాశనమగుదుమని చెప్పుచున్నాడు. అది బుద్ధిహీనత. ఈ లోకమును ముంచివేయునంతటి నీరు ఎక్కడ ఉన్నది? నోవహు దినములందు అపహాసకులు ఉండినట్లుగా మనుష్య కుమారుని రాకడలోనూ ఉండెదరు. మంచిది, నోవహు ఆ సూచనను తెలుసుకొనియుండెను. లోతు దినములలోనూ అదే జరిగెను. యేసు దినములలోనూ అదే జరిగెను. కనుక ఈనాడును అదే జరుగును. సొదొమలో జరిగినట్లుగా అపహాస్యము ఈ కడవరి దినములయందును జరుగును. అచ్చట సందేశము ఉపదేశించు దూత అక్కడ ఉన్నాడని వారు ఎన్నడూ ఎరగలేదు. ఆ సందేశము దేవుని యొద్ద నుండి వచ్చినది. వారు వారి ఎడల పరిహాసము చేయుచు తమ క్రియల ప్రవర్తన ద్వారా విపరీతముగా జరిగించుటకు ప్రయత్నించిరి. అది సరియేనా? మాలో ఒకరిగా నుండుటకు మాతో కూడా చేరుటకు రండి. అది సరికాదా? రండి, మాతో వచ్చి చేరిన మాలోనూ ఈ బాలురులోనూ ఒకరిగా ఉండగలరు. రండి, మాతో చేరండి. వారి కాలమునకు ఇవ్వబడిన సూచనను వారు ఏమాత్రము ఎరుగరు. ఆ వర్తమానము వారి ముఖము ఎదుట ప్రకటింపబడుచున్నప్పుడు వారు దానిని గుర్తించరైరి. దేవుని యొక్క కోపము, అగ్నిని, న్యాయ తీర్పును వారు చూడలేకపోయిరి. గంధకపు అగ్ని కణముల జ్వాలలు ఆకాశమందు రగులుకొని మండుచున్నవి. అయితే దానిని వారు చూడలేకపోయిరి. సందేశార్హుడు దానిని చూడగలిగెను. లోతు కూడా దానిని తెలుసుకొనెను. ఆకాశమందు అవి సిద్ధముగానున్నట్లు అతడు ఎరిగి ఉండెను. వాస్తవముగా అదే ఈనాడును అటువలేనున్నది. సరిగ్గా అదే జరుగుచున్నది. కోపము రగులుకొనుచున్నది. అణుబాంబులు ఆకాశమందు వ్రేలాడబడుచున్నవి. ప్రతీదియు అంతమునకు వచ్చి నిలిచియున్నవి. అదే ఈనాడును జరుగును. ప్రజలను చూడుడి, మీరు ఎరుగుదురా? బ్రన్హాం సహోదరుడా, ఓ దాని అంతటి విషయమేమి అని మీరు అడుగుచున్నారు. యథాప్రకారము చేయుచుండినట్లు ప్రజలు సువార్తను ప్రకటించుటకు పోవుచుందురు.
వారు అది సువార్త అని చెప్పుచుందురు. దాని సమయము చేయి దాటిపోయినది. నోవహు దినములలో వారు అట్లు చేసిరి. లోతు దినములలో వారు అట్లు చేసిరి. యేసు దినములలో అట్లు చేసిరి. అది సరియేనా? యేసు యూదులకును దేవుని ఉగ్రతను గూర్చి చెప్పెను. మీ సమయము చేయి దాటిపోయినది, మీ అంతమును నిర్ణయింపబడెను. ఓ ఆ నీతిమంతుడు అని పరిహాసము చేయుచుండిరి. వీడు ఏ పాఠశాల నుండి వచ్చెను, వీడు ఎక్కడ నుండి వచ్చెను అని చెప్పుదురని ఆయన చెప్పెను. ఆయన తన 3వ ఈడ్పు పరిచర్య కలిగి ఉన్నాడని జ్ఞాపకము చేసుకొనుము. అది నిజము. ఎన్నో మారులు మిమ్మును చేర్చుకొనవలెనని అపేక్షించి తిని అని ఆయన చెప్పెను. లోతునకు దూత ద్వారా ఆఖరిగా పంపబడిన పిలుపు అతడు ఏమయ్యుండినను? ఈ దినము కొరకు దేవుడు సంధించినట్లు దేవుడు మానవ శరీరమందు తన్ను ప్రత్యక్షపరచుకొనిన చిహ్నముగా కనుపరిచి ఆఖరి కార్యమును జరిగించెను. అప్పుడు ఆ కార్యములన్నీ జరిగిపోయినవి. నోవహు తన ఆఖరి సందేశమును ప్రకటించెను. అతని వెనుకనున్న ద్వారము మూయబడెను. అంత మాత్రము జరిగెను. దానిని చూచి అపహాసముతో నవ్విరి. దానిని గూర్చి హాస్యము చేసిరి. ఆలోచించుము, బోధించుటకు ఇంకనూ ప్రజలు పోవుచున్నారు. సార్వత్రిక క్రైస్తవ మతశాఖలన్నీయు కాథలిక్ సంఘముతో తాము వాగ్దానము చేసినట్లు చేరగలరు. స్థాపనా సంఘములన్నీయు ఏకముగా కూడి రాగలరు. కానీ మృగము యొక్క ముద్ర అచ్చట సిద్ధముగానున్నది. ఆ ముద్రను వారెల్లరూ కలిగియుందురు. అప్పుడు వారు, ఓ హల్లెలూయా, దేవునికి స్తోత్రము, గత రాత్రి అనేక మంది రక్షింపబడిరి అని చెప్పుచుందురు. దానిని వారు చేసిరా? ఆత్మలో వారు నాట్యమాడిరి. వారు భాషలు మాటలాడిరి. వాటన్నిటిని బట్టి ఏ ఒక్కటి కూడా అర్థసహితముగా లేదు. ఓ వారు విధేయులు, సాధువులు, తగ్గింపు స్వభావము గలవారు. అవును మహాశయ, వారు ఆత్మఫలమును పొందియున్నారు. వారికి ఏ చిహ్నమైనను లేదు, లేశమైనను లేదు. ఆత్మీయ ఫలము యేసునకు పరిసయ్యులకును మధ్య గల దానిని గూర్చి మీతో నన్ను చెప్పునివ్వుడి. గమనించుడి, ఏ ఒక్కరు ఆత్మఫలమును కలిగి ఉన్నారో చూడుడి. కొంత సమయమునకు వెనుక క్రీస్తునకు విరోధముగా చెప్పుచు నేను ప్రారంభించిన దాని వలె నేను నిలవబడిన ఎడలనేమి? ఆ విధముగా నేను చెప్పుటను కూడా దేవుడు నన్ను క్షమించునుగాక. అయితే ఏదైనా ఒక విషయమును మీకు చూపించుటకు అట్లు మాట్లాడి తిని, నేను మీ యొద్దకు వచ్చి మీ స్నేహితుడు ఎవరు అని మీరు నా స్థాపనా సంఘమును అడుగుము అని నేను చెప్పిన ఎడలనేమి? ఎవరు ఆత్మఫలమును చూపించెదరు? మీ పురాతన మత గురువు వంటివాడు. మీరు ఆరోగ్యముగానున్నప్పుడు ఆసుపత్రిలోనికి నీ యొద్దకు ఎవరు వచ్చెదరు? మీ యొక్క పురాతన మత గురువు వేషం వేసుకునిన డాంబికుడు. అది వాస్తవము. మీరు కష్ట పరిస్థితుల్లోనున్నప్పుడు మీకు అప్పుగా పైసానిచ్చి ఎల్లప్పుడూ ఆదుకొనువాడెవడు? మీరు అతని సమాజములో సభ్యులుగానున్నారు. ఆ విధముగా అప్పుగా ధనమునిచ్చి ఆదుకొను పాదిరి నొద్దకు మీరు వెళ్ళుటకు అపేక్షించుదురు కారా? మిమ్మును ఎల్లప్పుడూ ప్రేమించుచు దయచూపుచు ఆత్మఫలమును చూపించువారెవరు? మీ యొక్క పురాతన పాదిరి వంటి వాడు. ప్రపిత 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 మహుల నుండి ఏ యూదుల ఆరాధన సమాజములలో సంవత్సరాలు తరబడి నేర్చుకొనిన వచ్చిన వాడెవడు? వాక్యమును తెలుసుకొనుటకు వాని జీవితమంతటిలో చదివి ఎక్కువ శ్రమపడి డాక్టర్ పదవిని, పిహెచ్డీస్ మరియు ఎల్ఎల్డీస్ అను పట్టణములను కలిగి ఇచ్చట నిలువబడి ప్రతి ఆదివారము ప్రొద్దున తన సమాజమునకు అందించువాడెవడు? మీ యొక్క పురాతన దయగల మత గురువు వంటి వాడే. యేసు అని పిలువబడు ఈ స్వపక్ష త్యాగి ఎవరు? ఏ పాఠశాల నుండి అతడు వచ్చెను? ఏ పాఠశాల నుండి అతడు బయటకు వచ్చెను? ఆయన సహవాస సంబంధమును గూర్చి తెలియజేయు పత్రము ఎక్కడా? ఏ స్థాపనా సంఘమునకు ఆయన చెందియున్నాడు? కుటుంబ జీవితమును గూర్చి మీరెల్లరూ వాదము కలిగియున్నప్పుడు ఆయన ఏమి చేయును? మీ యొద్దకు ఎవరు వచ్చుచున్నారు? మీ యొక్క పురాతన దయగల మత గురువు వంటి వాడే. మీరు మీ పొరుగువానితో ఇచ్చట విరోధముగా వివాదములు కలిగియుండగా
మీ పురాతన దయగల మత గురువు వచ్చుచున్నాడు, మిమ్మును సరిచేయుచున్నాడు. మీరందరూ దేవుని పిల్లలు, మీరు ఆ విధముగా చేయకూడదని చెప్పెను. అతడు పరిసయ్యులు చేయునది అది ఈ నజరేయుడైన యేసు ఏమి చేయుచున్నాడు? వాటి విషయము కన్నీరు కార్చుచున్నాడు. ఆయన ఏమి చేయుచున్నాడు? మీ యొక్క స్థాపనా సంఘములను చల్లించుచున్నాడు. ఆయన ఏమి చేయుచున్నాడు? గ్రుడ్డివారిని నడుపుచున్నాడు. గ్రుడ్డివారిని నడుపు గ్రుడ్డివాడు అని మీ మత గురువులను పిలుచుచున్నాడు. గడ్డిలోనున్న పాము అని ఆయన వానిని పిలుచుచున్నాడు. దేవుడు అభిషేకించిన బలి అర్పణలను తీసుకొని అందున్న వ్యాపారము చేయుచున్న పిల్లలను తన్ని పడద్రోసి ధనమును పారవేసెను. ఆయన కోపముతో వారి నెల్లరిని కలియజూచెను. మీ మత గురువు ఎప్పుడైనా ఈ రీతిగా చేయుట మీరు చూచితిరా? అలాగైనా ఇప్పుడు ఆత్మీయ ఫలమేది? భాషలతో మాటల వలన కాదు, ఆత్మయందు నాట్యమాడుట కాదు, ఒక సంఘములో చేరుట వలన కాదు, ఆత్మీయ ఫలము వలన కాదు. క్రిస్టియన్ సైన్స్ మిమ్మును దేనికైనను నమ్మునట్లు చేయగలదు. యేసుక్రీస్తు దైవత్వమును కూడా కాదనుచున్నది. అది ఏదీ కాదు, కానీ వాక్యము జీవించుట వలన ఉన్నది. అది సరియే. ఆయన మెస్సియా అనియు ఆయన జీవించు వాక్యమయ్యున్నాడు. ఆ వాక్యము ప్రత్యక్షపరచబడినని మాత్రము వారు చూడవలసి ఉండెను. ఏ ఒక్క పురుషుడును లేదా స్త్రీ దేవుని ఆత్మ పొందియుండినా ఆ వాక్యము వారి యందు తప్పక జీవించెను. అదియే వారి హృదయమందలి గుండె కొట్టుకొనుటయ్యున్నది. ముందుగా ఏర్పరచుకొనిన వారు ప్రభు వాక్యము వారి యొద్దకు వచ్చును. వారు ప్రజలకు వాక్యమయ్యున్నారు. ప్రతి వారు చదువ వ్రాయబడిన పత్రికలయ్యున్నారు. అది సరియేనా? మూడవ ఈడ్పుగా అది నుండును గదా. టేపు చేయుచున్న ప్రజలైన మీరు ఈ టేపును వినబోచున్నారు. ఈ సమయమున మీరు ఈ సమాజమును చూడవలెనని అపేక్షించుచున్నాను. అదే విధముగా మీరును కోరిక కలిగి ఉన్నారని నేను నిరీక్షించుచున్నాను. అలాగూ అది ఉండిననేమి? ఇక్కడ ఒక దానిపై ఒకటిగా ఉంచబడిన లేఖనమును చూచితిని. అదేమై ఉండగలదా? నిత్యము నాశనము విధింపబడిన వారికి మూడవ ఈడ్పు సందేశము ప్రకటింపబడుచున్నది. ఆ రక్షణా సందేశమును వారు నిరాకరించిరా? మంచిది, సంఘము పోవుచున్నది అని నీవు చెప్పుచున్నావు. వారెల్లరూ అదే మార్గమున పోవుచున్నారు. అవును, వారు అదే అనుసరించుచున్నారు. అయితే ఈ సమయమందంతటా నోవహు ఓడలో ఉండెను అని జ్ఞాపకము చేసుకొనుము. క్రీస్తునందు వధువు ముద్రింపబడి ఉన్నది, దాచబడి ఉన్నది. ఆఖరిగా చెప్పబడిన వారు విమోచించబడవలెనని 6వ ముద్ర ప్రకటింపబడెను. 7వ ముద్ర ఆయనను భూమి మీదికి తీసుకొని వచ్చును. ఆ గొర్రెపిల్ల వచ్చి సింహాసనమందు కూర్చుండియున్న ఆయన కుడి చేతిలో ఉన్న గ్రంథమును తీసుకొనెను. ఎవరినైతే ఆయన విమోచించెనో వారిని తన స్వంత సొత్తుగా కలిగియుండుటకు స్వామ్యాధికారము హక్కును పొందుకొనెను. అది సరియేనా? మూడవ ఈడ్పు ఎల్లప్పుడూ అదే తీరును ఉండును. పరిపూర్ణత అచ్చట కలదు. క్రీస్తు మరల స్వాభావిక మానవుల మధ్య తెలియపరుచుకొనినప్పుడు సేవ సంపూర్ణతకు రాగలదు. లోతు దినములలో వలె ఉండినట్లు అని ప్రవచించిన రీతిగా ఆలోచించుము. ప్రజలు రక్షింపబడుదురను ఉద్దేశముతో బోధించుటకు వెళ్ళుచున్నారు. వారు చేయుచున్నది సరియే అని నమ్ముచున్నారు. వారి స్థాపనా సంఘములు వృద్ధి చెందుచున్నవి. తప్పనిసరిగ్గా కించిత్తైనా నిరీక్షణ లేదు. ఆ దర్శనము అలాంటిదైన ఎడల అది స్త్రీలకు బహు కఠినమైనది. మనము ఆ గంటకు వచ్చితిమి. తలుపు మూయబడెను, ముగిసిపోయెను. ఆ గ్రంథము ఇంతకు ముందే ఆయన హస్తమునందు ఉన్నది. దాని విషయము ఆలోచించుము. ఇప్పుడు ముగించుటకు ముందు దీనిని సరిగ్గా చెప్పనీయుడి. నేను ముగించుచున్నాను. నీటి ప్రమాదమును ఎదుర్కొను ఐర్లాండు విషయము చెప్పబడినది. ఆ నీటి ఒడ్డున నీటిలో మునిగియుండు రాతి గట్టు కలదు. దానిపై ఒక గొప్ప తిప్పగలదు. ఆ నీటి పోటు అలల ప్రవాహము సమయమున ఒక వ్యక్తి దాని మార్గమున పోవుచుండెను. ఈ అలల పాటు ఎరిగిన ఒక ఉదార స్వభావము గల వ్యక్తి ఆ తిప్ప చిన్న కొండపై నివసించుచుండెను. ఆ అలల పాటు దినములలో
ఎప్పుడు సంభవించును, అతడు ఆ సమయమును ఎరుగును. ఈ నడుచుచు ఆ మార్గమును పోవచున్న వ్యక్తి ఆ సమయమును గూర్చి అజాగ్రత్త వహించెను. ఎందుకనగా అతడు అంతా తెలుసు అని చెప్పుచున్న విర్రవీగు గుంపునకు చెందినవాడు. అతడు తన సొంత ఉద్దేశములనే పాటించువాడు. అతడు సాము చేయువాడు, నీటైనవాడు, బుద్ధిశాలి అయినవాడు. అయితే ఆ అలల యొక్క పోటు పాటు ప్రవాహము వచ్చు సమయము అతడు ఎరగడు. అతడు ఆ దేశమును ఎరుగడు. చంద్రుడు అస్తమించు మునిగిపోవు లేదా భూమి వెనక భాగమునకు మళ్ళునప్పుడు ఆ అలల పోటు పాటు ప్రవాహమునకు సూచనగానున్న సమయమని అతడెరుగడు. దేవుడు ఎప్పుడు తన ఆత్మను భూమి నుండి తొలగించునో సహోదరుడా, అప్పుడు అది ముగిసిపోయెను, అది అంతయు జరిగిపోయెను. ఆ చంద్రుడు ఎప్పుడైనా తన స్థానము నుండి తొలగిపోయిన ఎడల, ఆదికాండము అధ్యాయములో దేవుడు ప్రారంభించినప్పుడు నీరు భూమిని కమ్మినట్లుగా జరుగును. అయితే చంద్రుడు అచ్చట అస్తమించు సమయమున దాని ముఖము భూమి మరొక భాగమునకు త్రిప్పుకొనినప్పుడు ఆ అలల ప్రవాహముపై పైబడినట్లుగా పరుగెత్తి వచ్చుచుండెను. ఆ ఉదార బుద్ధిగల పురాతన మనుష్యుడు, దాని సమక్షమున నివసించుచుండిన వ్యక్తి దాని సమయమును ఎరుగును. ఈ పడుచువాడైతే దాని విషయము నెరగడు. దాని విషయము అతడు ఎన్నడూ చేర్చుకొని ఉండలేదు. దాని విషయము అతడు ఏమాత్రము శ్రద్ధ కలిగి ఉండలేదు. ఈ ఉదార బుద్ధిగల వృద్ధుడు పరుగెత్తుకొని వెళ్ళి, నా ప్రియ మానవుడా, ఇంకా ముందుకు సాగిపోవుటకు సాహసించకుము, వెంటనే వెనుకకు మరలిపొమ్ము. అక్కడ ఒక గోడ ఉన్నది. ఆ గోడను నీవు ఎక్కలేవు, నీవు నశించిపోవుదవు. దాని సూచనలు అచ్చటనున్నవి. ఆ పోటు పాటుతో వచ్చు అలల ప్రవాహము నిన్ను లోపలికి ఈడ్చుకొని పోవును, మరియు నీవు తిరిగి రాలేవు. ఎంత మాత్రము ముందుకు పోవద్దు అని చెప్పెను. ఆ యవనుడు చుట్టూ కలియజూచి అతనిని హేళన చేయునట్లుగా నవ్వెను. నీవు వెళ్ళి నీ పని చూసుకోవయ్యా, నేను ఏమి చేయాలో ఏమి చేయకూడదో అని ఆ పడుచువాడు చెప్పెను. ఆ అలల ప్రవాహము అతనిని లోపలికి ఈడ్చుకొని పోయినది. మనము తలంచుట వలన ఆలస్యము కావచ్చును, అది నిన్ను చిక్కించుకొనును. ఏమాత్రము ముందుకు పోవద్దు. ప్రజలారా, దానిని చెయ్యకండి. దేవుని సేవకుడునని మీరు ఎల్లప్పుడూ నన్ను నమ్మిన ఎడల ఈ ఉదయకాలమందు నా మాటను స్వీకరించుడి. నీవు దానిని ఎప్పుడైనా చేయదలచిన ఎడల అది ఇప్పటికే చాలా ఆలస్యమై ఉండవచ్చును. అనేక లేఖనములు దాని విషయము చూపించుచున్నది. ఆ విధముగా అది ఉన్నదని నేను చెప్పుటలేదు అని జ్ఞాపకముంచుకొనుము. నాకు తెలియదు కానీ నీవు నిదానించి చూడుము. ఇచ్చట 10 పేజీలు తగ్గించి తిని, ఏలయనగా వాటిని చెప్పుటకు భయపడితిని. మిసెస్ వుడ్ దానిని వ్రాసిపెట్టినది, మరియు మిస్టర్ వుడ్ కూడా ఉండెను. నేను ఈ ఉదయకాలమున వారిని చూడవెళ్ళునప్పుడు ఇంతవరకు గల లేఖనములను వారితో ఉంచి తిని, ఏలయనగా వీటిని వారితో చెప్పలేను అని టేపు చేయబడబోచున్నదని చెప్పి తిని. అది ప్రజల యొద్దకు పోవును. ఈ వర్తమానమునకు నవ్వెదరు, అది సరియే. ఈ దినములలో ఒక దినము అది త్వరగా తిరిగి రాగలదు. సాగి మీరెట్లున్నారో అలాగే నడువుడి. ఒక సంఘమునకు సభ్యుడుగా మాత్రము ఉండుము. మీ వెంట్రుకలు కొరచగా కత్తిరించుకొనుడి. మీ ముఖములకు రంగులు వేసుకొని సాగిపోండి. 3 దేవుళ్ళనుగా చేసుకొని అన్యులుగా నుండునట్లు మీకిష్టమైన ఎడల తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అను 3 దేవుళ్లను కలిగియుండుడి. మీ యొక్క సాంప్రదాయక సంఘములకు కట్టుబడియుండుటకు వెళ్ళుడి. మీరు అపేక్షించిన ఎడల ఆ రీతిగానే చేయుడి. నేను ఆత్మలో నాట్యమాడుచున్నాను, నేను భాషలు మాట్లాడుచున్నాను, నేను దానిని కలిగియున్నారని మీరు చెప్పుచున్నారు. దెయ్యములను అట్టి వాటినే చేయుట నేను చూచియుంటిని. మంత్రవాదులు భాషలు మాట్లాడుదురు, దాని అర్థము చెప్పుటకు, వాటిని అన్య భాషలలో వ్రాయుటకు, వాటిని విప్పి చెప్పుటను, మానవ కపాల పుర్రయందు రక్తము త్రాగుటయు, ఆ దెయ్యములను పిలుచుటయు, ఆ ఆత్మలో నాట్యమాడుటయు నేను చూచితిని. మహమ్మదీయులు ఆత్మలో చీల్చబడిన కర్ర బద్దలను తీసుకొని తమ వ్రేళ్ల క్రింద వాటిని త్రిప్పుచున్నంత వరకు నాట్యమాడుదురు, మరియు
ఈటెలను తమ ముఖముల గుండా ఆవలి వైపునకు బయటకు వచ్చుచున్నంత వరకు లాగుదురు, కానీ ఒక రక్త బిందువు బయటకు రాదు. మరియు ఇండియన్స్ ప్రవక్త అయిన బ్రెన్హాం రెడ్ ఇండియన్స్ గూర్చి లేదా భారతదేశంలోనున్న మహమ్మదీయులను గూర్చి చెప్పుచున్నాడు. 3 అడుగుల లోతును 3 లేదా 4 అడుగుల వెడల్పును కలిగి గాలి చేత బొగ్గు అగ్ని కణములు తెల్లని వర్ణముతో మండుచున్న అగ్నిలో నడుచుచుందురు. వారి పాదములు ఏదైనా కాలినట్లు ఒక డాగు మచ్చ అయినా కనబడదు. అయితే యేసుక్రీస్తు అనునట్టిది ఒకటి కలదు అను దానిని వారు లేదందురు. కాదు కాదు స్నేహితులారా, దానిని గూర్చి వాక్యము తెలియజేయుచున్నది. ప్రజలు మరియు వాక్యము ఒకటిగా ఉండవలెనని. యేసు మరియు వాక్యము ఒకే రీతిగా ఉన్నది. ఆయన వాక్యమయ్యుండెను. ఆయన మానవత్వములో నశించుచున్నప్పుడు వాక్యము ఆయన ఒకటే అయ్యుండినట్లు తెలియజేయుచున్నది. నీవు ఏమయ్యున్నావో నీ యొక్క జీవితము చెప్పుచున్నది. దేవుని యొక్క అద్దములో నిన్ను నీవు సరిగ్గా చూచుకొనుము. ఈ ఉదయకాలమున నేను ఎలాగు కనబడుచున్నాను అని ప్రశ్నించుకొనుము. మనము ప్రార్థించుకుందాము. నేను దేవుని యొద్ద నుండి దూరముగా తొలగిపోయి తిరుగుచున్నాను. నేను ఇంటికి వచ్చుచున్నాను. ఇప్పుడు నీవు ఎప్పుడైనా ఇంతవరకు ప్రార్థన చేయకుండిన ఎడల ప్రార్థించుము. నీ ప్రేమగల హస్తములను చూపుము. ప్రభువా, నేను ఇంటికి వచ్చుచున్నాను, ఇంటికి వచ్చుచున్నాను, ఇంటికి వచ్చుచున్నాను. నీవు పాడుచూ వచ్చుచుండగా నేను మిమ్మును ఏదో విషయము అడగనపేక్షించుచున్నాను. నీ హృదయములో పాపము వలన నల్లగా నుండునట్టి ఏదైనా డాగు ఉన్నదా? అటువంటిది ఉండిన ఎడల దాని నుండి పవిత్రపరచబడుటకు ఇదియే సమయము. ఇప్పుడే అనుకూల సమయము. కృప తొలగిపోకముందే కృప తొలగిపోయిన ఎడల ఇలాంటి అవకాశం ఉండదని నేను నిరీక్షించుచున్నాను. అయితే అది ఆ రీతిగానే నుండవలసి ఉండునో అట్లు ఉండకపోవునేమో. ప్రజల మధ్యలో పరిశుద్ధాత్మ ఏమి చెప్పినో వినండి. దీనిని నేను పొందుకొనిన తరువాత అది మీకు స్వరముగా వినిపింపబడినదై ఉన్నది. నీ యొక్క జీవితంలో అంధకార సంబంధం ఏదైనా ఉండిన ఎడల మేము పాడుచుండగా బలిపీఠము చుట్టుముట్టుటకు తిన్నగా మీరు వచ్చెదరా? సరిగ్గా ఇప్పుడే భారముతో ఇచ్చటనున్నవారు జీవితమును చక్కబెట్టుకొనగోరువారు ఉండిన సమయమును ముందుకు పొడిగించకండి, లేదా సమయమును దాటిపోనివ్వకుడి. సమయము ముగిసిపోలేదని నమ్మకముతో నిరీక్షణతో రమ్ము. అయితే ఆ దినము ఈ దినములలో ఒక దినముగా రాబోచున్నది. అది ఈ దినమే కావచ్చు. ఇదిగో ప్రభువు, నేను వచ్చుచున్నాను. సరిగ్గా మీ చుట్టూ మీ యొక్క నాసికారంధ్రముల యందు జీవవాయువుతో నిండియుండగా టేపు చేయు ప్రజలు ఇప్పుడు ఇక్కడ ఏమి జరుగుచున్నదని దాని మాత్రము చూడగలిగిన ఎడల ఒకరి తరువాత మరొకరు ప్రతి స్థలములో నుండి వచ్చిన వారు రోదన చేయుట చూడగలరు. నేను బాలుడుగా నుండినప్పుడు నాకు కలిగిన దర్శనము ఇదే అయ్యుండదా? అది ఈ గడియేనా? ఇది ఆ సమయము ఇదేనా? వారు దర్శన దృష్టిని కలిగి మనోవ్యాకులముతోనున్నారు. ఇప్పుడు ఇచ్చట ఈ భూమి మీదనే నరకము సరిగ్గా సృజింపబడినది. బలిపీఠములు, గుడిలోని సావడి ప్రాకారములు మరియు ప్రతి స్థలములు ప్రజలతో నిండియున్నది. ఇప్పుడు బలిపీఠము చుట్టి వచ్చుటకైనను గుడిలోని సావడి ప్రాకారముల యందును మరచ్చటైనను ప్రవేశించుటకును వీలు లేనిచో ఈ వందలాది ప్రజల మధ్య మీరు నిలుచుచున్న స్థలమందే మీరు ఈ నిలువబడగలిగిన ఎడల ప్రజలు తెలుసుకొనున్నట్లు నేనెచ్చట నిలవబడి ఉన్నపాటున ప్రార్థించెదను అని చెప్పుచుంటిని. లేదా మోకరించుడి, లేదా మీరెక్కడ ఉన్నారో మీరు అపేక్షించున్నట్లుగా నుండుడి. సహోదరుడు, నా కార్యము ఇక్కడ క్రింద కూర్చున్న వారిని ప్రజలు కిక్కిరిసి నిలువబడి ఉన్నందున చూచుటకు బహు కష్టతరముగానున్నది. దేవుడు క్షమించుగాక, దేవుడు క్షమించుగాక. నేను ఇప్పుడు చెప్పిన దాని నిమిత్తము నేను ఈ విధముగా అడుగవచ్చునా? ప్రతి వారు నేను చెప్పిన దానిని గ్రహించి ఉండవచ్చును. దేవుడు క్షమించునుగాక. నాకును పిల్లలు ఉన్నారు. వారు ఇచ్చట ఈ సభలో లేరు. నాకు 2 కుమార్తెలు 1 కుమారుడు కలరు. నాకు సహోదరులును ఉన్నారు.
నేను నా ప్రజలను కలిగి ఉన్నాను, వారు ఈ స్థలములో లేరు. కృప మనలను విడిచినందు దేవుడు క్షమించునుగాక. ఇది అంతయు నటించుచుండటయున్నది. ప్రభువా, కృప విడువబడిన ప్రభువా, ఈ ఒక్క విషయములోని తప్పును కలుగనిమ్ము. ప్రభువా, ఈ సమయంలో మాత్రము నన్ను తప్పిదస్తునుగా ఉండనిమ్ము. ప్రజలు ఇంకనూ రక్షింపబడుదురు అని కాదు అది ప్రభువా, దానిని కృపను దయచేయుము. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ వినువాడిని నీకు అప్పగించు ప్రార్థించుచున్నాను. ప్రతి ఒక్కరును ప్రార్థించండి ఈ విధముగా. అది అట్లుండిన ఎడల అది ఏమయ్యున్నదో నేను ఎరుగను. అయితే అది అలాగుండిన ఎడలనేమి మీరు స్వయముగా ప్రార్థించుడి. మీకు తెలిసినట్లుగా మీరు ప్రార్థన చేయుడి. ఇది సత్యమై ఉండిన ఎడల సరిగ్గా ఏమగును? స్నేహితులారా, మనము ఏమి చేయవలెను? మనము చేయునది ఏది? దేవుడు మిమ్మును ఆశీర్వదించి మీపై ఆయన సూర్యుని కృపను ప్రకాశింపజేయునుగాక. మరియు ప్రభువు మీకు నిత్య జీవమును అనుగ్రహించి ఈ లోకమందును దీని తరువాత రాబోవు లోకమందును మీతో నుండునుగాక. నిత్య జీవములో యుగ యుగములు రానున్న కాలముల ద్వారా మీరు ఆయనను సేవించుదురుగాక. ఆ స్థలమునకు మనము చేరు సమయము ఇదే అయి ఉండిన ఎడల నేను ఏది బోధించుచున్నానో దాని గురించి సిగ్గుపడువాడొకడును ప్రతి ఒక్క సేవకుడు తాను సేవ చేయుచుండిన వారి సమూహముతో నిలువబడవలెను మరియు తీర్పు తీర్చబడును. నేను నా దర్శనములో చూచిన ప్రకారము నేను ప్రకటించు సువార్త నిమిత్తము నేను కృతజ్ఞుడనై ఉన్నాను. ఏలయనగా పౌలు తదితర భక్తులు ఇదే సువార్తను వారు ప్రకటించిరి. మీ నిమిత్తము నేను సంతోషించుచున్నాను. క్రీస్తుని మీరు మీ రక్షకుడుగా స్వీకరించినందులకై నేను ఆనందించుచున్నాను. ఆయనను ప్రేమించుడి మరియు ప్రార్థించుడి. మరియు ప్రభు చిత్తమైన సాయంకాల సమయం నందు 7 గంటలకు ఈ ఆరాధనా స్థలమందు మిమ్మును చూచెదను. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. మీరు వెళ్ళవచ్చును. ఆమీన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. మన సహోదర సహోదరులలో చదువురాని వారు, చదువు వచ్చిన సమయం లేనివారు, వర్తమాన పుస్తకములు అందుబాటులో లేనివారు అనేక మంది ఉన్నారు. వారందరికీ వర్తమానమును చదివి ఆడియో రూపంలో అందించుట ద్వారా వారందరూ ఫలించి ఆత్మీయంగా అభివృద్ధి పొంది ప్రభువు రాకడకు సిద్ధపరచబడాలి అనేది మా ముఖ్య ఉద్దేశం. ఇంకా అనేక వర్తమానములు అందించగలుగులాగున మా కొరకు ప్రార్థించగలరు. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్. ప్రభు కృపలో మీ సహోదరి మెర్సీ.